శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని నమస్కారం చేసుకుని వాళ్ళు మళ్ళీ మనము కొంతవరకు మన శివతాండవ స్తోత్రాన్ని చదువుకుందాము. నిన్నటి వరకు కొద్ది శ్లోకాల వరకు చూసుకున్నాము. నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహు నిశీధిని తమ ప్రబంధబద్ధ కందర నిలింప నిర్జరీధరస్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధు శ్రీయత్ జగద్దురందర అని చదువుకున్నాము. అందులో ఆయన గురించి ఏం చెప్పుకున్నామంటే మనము ఏదో ఆయన మొత్తమే రాత్రి లాంటి నల్లటి గొంతుతో ఉన్నారు. మరీ విపరీతంగా నల్లగా ఉన్నది ఆయన గొంతు, ఆ మొత్తమే విషంతో నిండి. అటువంటి తండ్రి పైన చూస్తేనేమో గొంతు దగ్గర చూస్తేనేమో నల్లగా ఉంటారు, పైన తల దగ్గర చూస్తేనేమో కళానిధానం ఉంటుంది. ఆయనకు చంద్రుడు ఉంటాడు అనంత వెలుగులతో. కాబట్టి రాత్రి పగలు చీకటి వెలుగు, అగ్ని నీళ్లు, విషము అమృతము, ఈ రకంగా రకరకాలుగా ఆయన ఒక్క చోట కలిపి నిలబెట్టి ఉంచుతారు. ఇంత కాంట్రడిక్టరీ విషయాలన్నీ అని ఆశ్చర్యపోతూ ఉన్నాం మనము. ఆయనకి నమస్కారం చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ దగ్గర నుంచి మొదలు పెడతాము. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభా అవలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదందకచ్చిదం తమంత కచ్చిదం భజే అని చెప్పుకుంటున్నాము. ఇందులో ఏం చెప్తున్నామంటే ఆయన ఎట్లా ఉన్నారు చూడ్డానికి. ఫస్ట్ మళ్ళీ మనకు ఈ ఆయన గొంతు ఎట్లా ఉంది, ముఖ్యంగా ప్రఫుల్ల నీల పంకజం, బాగా ఫుల్లము అంటే విచ్చుకున్నది, ప్రఫుల్లం అంటే ప్రహృష్టంగా చాలా గొప్పగా విచ్చుకొని ఉన్న నీల పంకజము నల్లటి కలువ పువ్వు లాగా ఉన్నది. ఆయన గొంతు దగ్గర ఉన్న ఆ విషపు మరక అది ప్రపంచ కాళిమ ప్రభాతో ఉన్నది. అది ప్రపంచం అంటే వ్యాపిస్తూ ఉన్న కాళిమ, బాగా నల్లగా ఉన్న కాళం, మొత్తమే నలుపు రంగుతో ఉన్న ప్రభలతో ఉన్నది. నల్లగా ఉన్న అది వెలుగులతో ఉన్నది. ఎందుకంటే చీకటి వలె అది ఎట్లా ఉంది, పోనీ ఉండొచ్చు కదా. ఈ అసలు ఇన్ని ఒకటి రెండు కాదు, ఆయన తెల్లగా, ఆయన శితకంఠుడు, తెల్లగా ఉంటాడు స్ఫటికంలాగా. అంతటి తెల్లగా ఉన్న తండ్రికి ఏ కొంచెం చిన్న డాగు పడ్డా అది ఎంతో విచిత్రంగా కనిపిస్తుంది, హైలైట్ చేసి చూపించినట్టు. ఇప్పుడు ఈయనేమో పైనుంచి కింది దాకా తెల్లగా ఉన్నారు, మరీ స్ఫటికంలాగా. అదేమో ఒక కంపారిజన్ ఏంటంటే బాగా విచ్చుకున్న నల్ల కలువ పువ్వులాగా ఉన్నది. రెండో కంపారిజన్ ఏమి అంటే బాగా విస్తరిస్తున్న నల్లటి ప్రభలతో ఉన్నది. మూడోది ఏమి అంటే అది కూడా ఎట్లా ప్రపంచంలాగా ఉన్నది, విశ్వంలాగా వ్యాపిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. మూడోది అవలంబి అంటే వేలాడుతూ ఉన్న కంఠకందలి, కంటె అంటాం కదా, మెడ చుట్టూ వేసుకున్న కంటె. ఒకటేదైనా ఒక బంగారపు కంటె వేసుకొని అందులో నీలి రత్నం ఒకటి మధ్యలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది మెడలో వేసుకుంటే, అట్లా అటువంటి రుచులతో, రోచులు అంటే వెలుగులు, కిరణాలతో ఉన్న ప్రబద్ధ అంటే మెడకు వేసుకొని ఉన్న ఆ కంటెతో ఉన్న కంధరం గొంతుగా ఉన్నది. అది మూడు చెప్పారు. ఆయన గొంతు చూస్తుంటే ఎట్లా ఉన్నది అంటే, ఒకటి బాగా విచ్చుకున్న నల్ల కలువ పువ్వులాగా ఉన్నది, రెండు విస్తరిస్తున్న ప్రపంచంలాగా విశాలంగా నల్లగా ఉన్న ఆకాశంలాగా ఉన్నది, మూడు ఏదో మెడకి ఒక కంటె పెట్టుకుంటే అందులో ఉన్న నీలి రత్నము మంచి రుచులతో మెరుస్తూ ఉన్నట్టు ఉన్నది ఆయన గొంతు. ఇక్కడ కంఠకందలి రుచి ప్రబద్ధ కందరం అన్నప్పుడు ఇంకొకటి కూడా గుర్తొస్తుంది మనకి. పోతన గారు అందులో ఒక పద్యం రాసుకున్నారు. ఒక చోట మన కృష్ణుడు పదో దాంట్లో అయిండొచ్చు చాప్టర్ లో, అందులో ఆయన ఏం చెప్తారంటే, కృష్ణుడు అక్కడ ఆడుకుంటున్నాడు, వాళ్ళ అమ్మగారు పిలకేసి పిలకకి ముత్యాల దండలు అవన్నీ వేసింది, మెడలో ఏదో కంటె వేసింది,
అందులో తర్వాత ఆయన ఆడుకుంటున్నారు. చక్కటి బట్టలు అవన్నీ వేసి పంపించింది, స్నానం అవన్నీ చేయించి గంధం రాసి. ఈయనేమో మట్టి అంతా నెత్తి మీద నుంచి పోసుకొని ఉన్నాడు. అది చూస్తుంటే మన పోతన గారికి మొత్తం ఈ కృష్ణుడు శివుళ్లాగానే కనిపించాడని రాసుకున్నాడు ఆయన ఒక పద్యం. అందులో తల మీద ఉన్న ముత్యాల వరుసేమో తల మీద పెట్టుకున్న నెలవంకలాగా ఉన్నది. మెడలో ఈయన వేసుకున్న ఆ కంటెనేమో శివుడికి మెడకి ఉన్న ఆ విషపు మచ్చలాగా ఉన్నది. ఆయన ఒంటి మీద అంతా దుమ్ము తల మీద నుంచి కింది దాకా పోసుకొని ఆడుకొని ఉంటే ఆ దుమ్మంతా శివుడు రాసుకున్న భస్మపు విభూది లాగా ఉన్నది అని చెప్పి, ఆయనకి ఈయనకి తేడా ఏం లేదు, నాకేమో ఆయనలాగా కనిపిస్తున్నాడు ఈసారి ఈ కంటికి, ఎందుకో ఇట్లా కనిపించాడు ఈ టైంలో నాకు అని చెప్పి ఆయన ఒక పద్యం కూడా రాసుకున్నారు పోతన గారు. ఆ రకంగా అవలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కందరమని అంత అందంగా ఉన్నారు మన స్వామి ఆ నాట్యం చేస్తున్న సమయంలో. ఆయన స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదం అంధకచ్చిదం తం ఆయన అంతకచ్చిదం. ఇన్ని రకాలుగా ఉన్నారు. తమ్ ఆయనని భజే, నేను భజిస్తున్నాను. ఎవరిని నేను భజిస్తున్నాను అంటే ఆయన స్మరచ్చిదం, చిదం అంటే ఛేదించాడు, స్మరుణ్ణి అంటే మన్మధుణ్ణి సంహరించాడు, స్మరచ్చిదం. తర్వాత పురచ్చిదం, చిదం అంటే ఛేదించిన వాడు. త్రిపురాసురుణ్ణి ఆ 3 పురాలతోటి ఉన్న అన్న తమ్ముళ్ళని ముగ్గురిని చిదం ఛేదించాడు. తర్వాత భవచ్చిదం, భవములని సంసారాన్ని కూడా ఆయన తీసేస్తారు. ఆయన ప్రళయం తీసుకొని వస్తే ఆ సమయంలో మొత్తం అంతా లయం చేస్తారు. అప్పుడు సంసారాన్ని కూడా తీసేస్తారు, చిదం ఛేదిస్తారు. తర్వాత మఖచ్చిదం, మఖము అంటే యజ్ఞం, మన దక్షుడు చేసుకుంటున్న యజ్ఞాన్ని ఆయన ఛేదించేశారు. తర్వాత గజచ్చిదం, గజము అంటే మన గజాసురుడు, ఆయన్ని కూడా ఛేదించారు. తర్వాత అంధకాసురుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, ఇంకో రాక్షసుడు, ఆ అంధకాసుడిని కూడా ఛేదించారు ఆయన. తర్వాత అంతకుణ్ణి మన యముణ్ణి కూడా ఛేదించారు. కాబట్టి 7 మందిని ఆయన మొత్తము శివుడి యుద్ధాలు ముఖ్యంగా ఈ 7 ఉంటాయి. శివుడు చేసే యుద్ధాలు ఆయన యుగాల్లో ఇప్పుడు మన కృష్ణుడు మన విష్ణుమూర్తికి దశావతారాలు ఉంటాయి. ఆయన 10 రకాలుగా మత్స్యావతారం, కూర్మావతారం అవన్నీ తో పాటు వచ్చి ఆయన ప్రపంచాలని నడిపిస్తారని చెప్తూ ఉంటాం కదా. ఆ రకంగా శివుడు కూడా ఇన్ని సార్లు ఆయన యుద్ధం చేశారు. ఒకటి మన్మధుణ్ణి కాల్చారు, రెండోది త్రిపురాసుర సంహారం చేశారు. తర్వాత ఆయన ప్రళయాలు ఆయన్నే చేస్తూ ఉంటారు. తర్వాత ఆయన దక్ష యజ్ఞాన్ని తీసేశారు, గజాసురుణ్ణి అంధకాసురుణ్ణి తీసేశారు. తర్వాత యముణ్ణి కూడా కాలుతో తన్ని చంపేశారు. తర్వాత మళ్ళీ ఆయన బతికించారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటో మళ్ళీ మనం ఒకసారి చూసుకుందాం. ఎందుకు ఆయన మన్మధుని ఎందుకు కాల్చారు, అక్కడి నుంచి మొదలుపెట్టి అందరిని ఒక్కొక్కళ్ళని లేపేసుకుంటే ఎందుకు వచ్చారని తెలుసుకోవాలి కదా. తత్వం మనకు ముఖ్యం. కథ ఎంత ముఖ్యమో మనకు తత్వం అంత ముఖ్యము. ఫస్ట్ లెవెల్ మాటలకు అర్థము, రెండు దాని వెనకాల మనం తెలుసుకోవాల్సింది పురాణం చూసుకున్నాం. మనకు మన్మధుని ఎందుకు చంపాడు, అమ్మవారు ఆయనకి సేవ చేసుకుంటూ ఉంటే కూడా శివుడు అదే పనిగా తపస్సులో ఉన్నారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని కొడుకు పుడితే కానీ మరి తారకాసుర సంహారం జరగదు. కాబట్టి కుమారస్వామి కోసం అని చెప్పి ఏదో ప్రయత్నం చేశారు, మన్మధుడిని పంపించారు. మన్మధుడు అనవసరంగా ఆయన మీద బాణం వేయదలుచుకుంటే ఆయన చంపేశారు. ఆ పురాణం ఉన్నది. ఇప్పుడు పురాణం వెనక మనం తత్వం చూడాలి కదా. స్మరుడు అన్నవాడు మనకి ఈ కోరికలు కలిగిస్తాడు. కోరికల చేత మనకి మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సిన, మనం పుట్టడానికి కారణం ఈ స్మరుడే. మన తల్లిదండ్రులని ఆ విధంగా కలపడం చేత మనము పుడతాం. కాబట్టి ఇక్కడ మన జన్మ కారణం, మనము పుట్టవలసిన మన జన్మ అన్నమాట ఇది స్మరం అంటే. కాబట్టి ఇక్కడి నుంచి మధ్యలో ఈ చివరి దాకా మధ్యలో చాలా జరుగుతాయి. మనం పుట్టినప్పటి నుంచి చివరిన అంతకం ఉంటుంది. మన యముడు ఉంటాడు, అంటే మరణం. యముడు అన్నప్పుడు మనకు మరణం కదా, శరీరం పడిపోవడం. దాన్ని కూడా ఆయన తీసేస్తారు. అంటే జననాలు మరణాలు రెండూ లేకుండా ఛేదించగలిగిన తత్వము శివతత్వం. ఎందుకంటే శివం అంటే సుఖము, మోక్ష సుఖంతో సహా అసలు పుట్టడం, జనన మరణ చక్రాల్లో నుంచి మనల్ని తప్పించే తత్వం. కాబట్టి
ఆయన స్మరచ్చిదం అంతకచ్చిదం. ఈ మధ్యలో జననాలకి మరణాలకి మధ్యలో చాలా యాక్టివిటీ ఉంటుంది కదా, హడావిడి. అవి కూడా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు మనకు అదే పనిగా, పొద్దస్తమానం మనం పట్టించుకోము. అవేంటో చూద్దాం. ఆయన పురచ్చిదం. మనకు పురాలు అని ఉన్నాయి కదా, పురాలు అంటే చాలా రకాల సెట్లు ఉన్నాయి మనకు, త్రిపుటి 3 అందులో ముఖ్యంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మనము నేను మీనా అని పేరు పెట్టుకొని ఇక్కడ కూర్చోవడానికి కారణం. అటువంటి పురాలని ఆయన తీసేస్తారు. దాంతో పాటు మనకు త్రిపురాలు చాలా ఉన్నాయి మనకి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలే కాక నిన్న ఇవాళ రేపు అన్నది, తర్వాత తాపత్రయాలు మనకి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలని మొదలుపెట్టి ఇట్లాంటివి మనకి చాలా ఉన్నాయి. జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు అట్లాంటివన్నీ మనం ఒక 14-16 లిస్ట్ రాసుకున్నాం. అవన్నీ కూడా ఛేదించగలిగింది ఆయనే. అందుకోసమే ఆయన దానికోసం అని చెప్పే ఆ త్రిశూలం పెట్టుకుంటారు. ఒక్క శూలంతో ఒక్కొక్కటి తీసేస్తే మళ్ళీ మిగిలిన 2 ఏదో మనలో ఉన్న తమో రజో సత్వగుణాలు అట్లాంటి 3 ఏవేవి ఉన్నా సరే ఒకదాన్ని తీసేస్తే ఇంకో 2, ఇంకో రెండింటిని తీసేస్తే ఇంకోటి, అట్లా ఒకటి తీసేస్తే ఒకటి మళ్ళీ ఉంటూనే ఉంటాయి. ఒక్కటేసారి తీసేయాలి, త్రిపురాసురులను తీసేసినట్టు. త్రిపురాసులకు రూలేని ఒకటి కాదు, మేము 3 ఉంటాము, 3 పురాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాము. ఒకటి బంగారం, ఒకటి వెండి, ఒకటి ఇనుప పురాలు. వాట్లల్లో అవన్నిటిని ఒకటేసారి తీసేస్తే కానీ మేము పోము అని చెప్పి వాళ్ళకు వరం కోరుకున్నారని చెప్తారు కదా సింబాలిక్ గా. నిజంగా కూడా జరిగిందది పురాణం, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఆ రకంగా 3 ఒకటేసారి, నాలో ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, లేదా నాలో ఉన్న సత్వరజస్తమో గుణాలు, లేదా నాకున్న కాలాలు 3 కాలాలు, ఇట్లాంటివన్నీ ఒకటేసారి లేకుండా పోతే మళ్ళీ నాకు పుట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి అటువంటివన్నీ 3 ఒకటేసారి తీసేస్తాను, నేను చేయగలను అని చెప్పడానికి ఆయన త్రిశూలాన్ని 3 శూలాలు పెట్టుకుంటారు ఆయన తీసేయడానికి ఒకటేసారి. అది చేస్తారు. దాని తర్వాత భవచ్చిదం. ఈ భవములు అంటే మనకి సంసారాలు, ఈ సంసారము, అందులో తాపత్రయాలు. మళ్ళీ ఇక్కడ భవం ఉంది అంటే ఇక్కడ తాపత్రయాలు, పురాలు ఉంటాయి. కాబట్టి ఈ పురాలు తీసేస్తారు. తాపత్రయాలని ఏదో రకంగా అనుభవించడానికి కావలసిన ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, అటువంటి పురాలు, వాటితో పాటు వచ్చిన ఈ భవము, సంసారము ఆయన ఛేదిస్తారు. తర్వాత మఖచ్చిదం. మఖము అంటే యజ్ఞం. ఆ యజ్ఞం కూడా మామూలు ఇట్లాంటి యజ్ఞం కాదు. ఏదో ఒక యజ్ఞాన్ని నేనెందుకు పాడు చేస్తారు, ఈయనకు అసలు అవసరమే లేదు. ఈ ఆయన దక్ష యజ్ఞాన్ని ఎందుకు పాడు చేశారు అన్న విషయం మనం తత్వం తెలుసుకోవాలి ఎప్పుడైనా. పురాణం కదా మనకు ఆల్రెడీ తెలుసు. దక్షుడు అన్నవాడు ఉన్నాడు, ప్రజాపతి. ఆ ప్రజాపతులు చాలా మంది ఉన్నారు. అయితే దక్షుడు ఒకసారి ఆ ప్రజాపతులకి లీడర్ అయ్యాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకి కూతురు కూడా పుట్టింది, దక్షుడికి, దాక్షాయణి, సతీదేవి. అయితే ఆమెమో శివుణ్ణి పెళ్లి చేసుకుంది. ఒకసారి ఏదో మీటింగ్ జరుగుతూ ఉంటే ఈయన కూడా వెళ్ళాడు, కొంచెం లేట్గా వెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ బ్రహ్మదేవుడు, మిగిలిన ప్రజాపతులు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. మన శివుడు కూడా కూర్చొని ఉన్నాడు. అందరు లేచారు, లీడర్ కదా అని, పెద్దవాడు కదా అని నమస్కారాలు చేశారు. శివుడు మాత్రం లేవలేదు. అల్లుడయ్యి ఉండి లేవలేదని చెప్పి చాలా కోపం తెచ్చుకున్నాడు, అలిగాడు. అప్పటి నుంచి అగెయిన్స్ట్ గా ప్రాపగాండా చేయడం మొదలు పెట్టాడు శివుడి గురించి. అట్లాంటివి చాలా యజ్ఞాలు చేసుకున్నాడు. యాగాలు, యజ్ఞాలు ఏవైనా సరే చేయడం, ఇంట్లో పార్టీ చేయడం, శివుణ్ణి పిలవకపోవడం, పార్టీ చేయడం, శివుణ్ణి ఒకసారి అదే పనిగా నిరీశ్వర యాగం అని చేసుకున్నాడు. ఈశ్వరుడు లేకుండా యాగము అని చేసుకుంటే ఇంకా చాలే, ఇంకా జరిగింది, ఇప్పటికి ఆపాలి, అసలేమి మాట్లాడకుండా ఉంటే మంచిది కాదు, లోకాలకి లెసన్ ఇట్లా తెలుస్తుంది అనుకుంది తల్లి. వెళ్ళి ఆమె ట్రిగ్గర్ చేసింది తర్వాత ఈవెంట్స్ అన్ని. ఆ రకంగా అదెందుకు అప్పుడు మళ్ళీ శివుడు ఆయనలో నుంచి చాలా మంది వచ్చారు రౌద్రంగా, వాళ్ళందరూ కలిసి మొత్తం రకరకాలుగా ఆ యజ్ఞాన్ని నాశనం చేశారు. అందరు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసేసరికి దక్షుడు కూడా అందరు కలిసి మళ్ళీ ఏదో దక్షుడు తలకాయ కూడా పీకేశారు. మళ్ళీ వెళ్ళి సారీ చెప్పారు. ఆయన ప్రశాంతంగా కూర్చున్నారు, ఆయనకేం కోపం కూడా లేదు. చెట్టు కింద ఎక్కడ కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి సారీ చెప్తారు, ఏం పర్వాలేదులే, యజ్ఞం ఆపడానికి వీల్లేదు, మళ్ళీ ఫినిష్ చేద్దామని ఆయనే వస్తాడు, ఏదో జరుగుతుంది. అది మన దక్ష యజ్ఞం. అది పురాణం, అది తెలుసుకోవాలి. దాని వెనకాల తత్వం కూడా చూసుకోవాలి. మనము
ఏదో ఈ త్రిపురాలు వేసుకొని వచ్చేస్తాం, స్థూల సూక్ష్మ కారణాలు వేసుకొని బాడీ వేసుకొని వచ్చేస్తాము. సూక్ష్మము కారణము ఉన్నది లోపలని కూడా, ఆ వెనకాల నేను అని ఉన్నానని కూడా మనకి అసలు ఏమాత్రం నాలాంటి వాళ్ళకి ఆ స్ఫురణ ఉండదు, ఎప్పుడో మర్చిపోయాము. ఈ శరీరాన్ని స్థూలాన్ని చూసుకుంటాను, ఆహా నేను కాబట్టి అందంగా ఉన్నాను, నేను కాబట్టి ఇంత గొప్ప వంశంలో పుట్టాను, నేను కాబట్టి ఇంత తెలివితేటలతో పుట్టాను, నేను కాబట్టి నా వల్ల కాబట్టి ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది, నేను కాబట్టి వంట చేస్తే కాబట్టి మా ఇల్లు నడుస్తుంది, నేను కాబట్టి అని నడుస్తుంటుంది అట జీవితం. ఆ రకంగా సంసారంలో పడి తిరుగుతూ మొత్తమే ఈశ్వరుణ్ణి మర్చిపోతాము. ఆ వెనక లోపల ఉన్నది ఎవరు, నేను అన్న తత్వము స్ఫురణం ఉండదు. ఈ మొత్తం ప్రపంచాన్ని దాని వెనకాల ఉన్నది ఎవరు అన్న ధ్యాస ఉండదు. ఆ ధ్యాసే లేకుండా ఎంతసేపటికి ఈ యజ్ఞం సంసారమే దాంట్లో పడి ఈ యజ్ఞాలన్నీ నిరీశ్వర యాగాలన్నీ దేవుణ్ణి పక్కన పెట్టడం, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను, నేను వండుకుంటున్నాను, నేను మింగుతున్నాను, నేను కాబట్టి అన్న నిరీశ్వర యాగాలన్నీ రోజు చేసుకుంటూ తిరుగుతాము. అటువంటివి ఉంటే చూసినంత వరకు చూస్తాడు, తర్వాత అవి లేకుండా చేస్తాడు. కాబట్టి అంతవరకు తెచ్చుకోకూడదు మనం. ఇది మఖచ్చితం. మఖచ్చితం తర్వాత ఆయన గజచ్చితం కూడా చేస్తాడు. ఆయన ఒక్కడే చేయగలడు, ఎవరు పడితే వాళ్ళు గజచ్చితం చేయలేరు. ఈ గజాసురుణ్ణి చంపడం మనకు స్టోరీ తెలుసు. గజాసురుడు అని ఉన్నాడు, మంచివాడే పాపం, శివభక్తుడే పైగా. కానీ శివుడు నా ఒక్కడికే కావాలి, పక్కవాడికి ఉండకూడదు అని అహంకారం. కాబట్టి శివుడిని మొత్తమే నువ్వు వచ్చి నాలో కూర్చో అన్నాడు, ఇంకా బయట వాళ్ళకి లేకుండా చేస్తా అన్నాడు. ఏదేదో అనుకున్నాడు, అది అయ్యేది కాదు పోయేది కాదు. కానీ అటువంటి అహంకారం ఉండకూడదు. నేను అన్న అహంకారం, నేను అన్న అహం ఉన్నంత వరకు బాగుపడే అవకాశం లేదు. కాబట్టి అందుకని చెప్పి ఆయన వెళ్ళి ఆ గజం, ఆ అహం అన్న స్ఫురణ ఏదైతే ఉందో, ఎందుకంటే ముఖ్యంగా గజం అంటే మదం కదా, మస్త గజం అంటాము. చెప్పండి ప్రసన్న గారు. అంటే మఖ అంటే నాలోని గర్వాన్ని చంపడం కదండి. మఖము అంటే యజ్ఞం. అవును, యజ్ఞం మొదటి మీనింగ్. రెండో దాని మీనింగ్ మనలో మనం చేస్తున్నాం, మన ఉద్యోగం చేస్తున్నాం, మనం ఇలా మీరు అన్నారు, అది మనలో. గర్వంతో దీనికి సంబంధం లేదు, మర్చిపోవడంతో సంబంధం. నేను చేస్తున్నాను అనుకుంటాం, కానీ నేను చేయడానికి నాకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు నిన్న గాయత్రి చెప్పారు కదా చాలా క్లియర్ గా, ఎట్లా ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు, అంత 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 పని చేసుకుంటూ కూడా నేను చేస్తున్నాను అనకుండా ఎట్లా ఉంటున్నారంటే, చేస్తున్నదంటే భగవంతుడే అన్న తలంపు ఉన్నంత వరకు అట్లా చేయగలమని చెప్పారు కదా. ఆ ఆలోచన లేకుండా చేయడము ఈ నిరీశ్వర యాగాలు చేయడము. చేస్తున్నదంతా నేనే అనుకోని చేయడము అంటే ఈశ్వరుణ్ణి మర్చిపోయి చేయడము. నేనే చేస్తున్నాను అనుకోవడం, నేను నాకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, చేసేందుకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, చేసేందుకు ఈ శరీరం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అన్న స్ఫురణ లేకుండా ఆ మరుపు రావడము. గర్వంతో దీనికి సంబంధం లేదు, ఆ మరుపు తోటి మనకు సంబంధం. ఆ మర్చిపోయాము. ఓకే, ఎక్కడి నుంచి స్ఫురణ లేదు, అది ఆ నిరీశ్వర యాగం. ఆ రకంగా యాగం లాగా మనం కర్మలన్నీ చేస్తాం. నిన్న కృష్ణుడు ఏ పని చెప్పినా యజ్ఞం లాగా చేయండి అంటే అది కూడా చేస్తాము, కానీ మళ్ళీ మర్చిపోతాం. నేను చేస్తున్నా అంటాము, ఆ వెనక ఉన్నది మర్చిపోతాము. అది ప్రాబ్లం. అందుకే ఆయన ఏ పని చేసినా యజ్ఞం లాగా చెయ్యండి అని చెప్పి వెంటనే దాని వెనకాలే వెంటనే శ్లోకం ఏం చెప్పారు, యజ్ఞం లాగా ఎట్లా చేయాలని మర్చిపోయావయ్యో నువ్వు, ఆయనత నిరీశ్వర యాగాలు దక్ష యజ్ఞాలు చేసుకునేవి పోయి. అట్లా కాదు నేను చెప్పింది, బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిహి, బ్రహ్మాజ్ఞవ్ అని చెప్పి మళ్ళీ ఆయన లిస్టింగ్ కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ మనం యజ్ఞం లాగా చేయంటే ఆహా చేస్తామంటాము, నేనే చేశానంటాం, మళ్ళీ మర్చిపోయి ఆ స్ఫురణ పోతుంది మనకి. కాబట్టి అట్లా కాదు, నువ్వు యజ్ఞం లాగానే చెయ్యి, చేసుకుంటూ బ్రహ్మార్పణం అను, బ్రహ్మార్పణం అన్నవా, బ్రహ్మాజ్ఞవ్ అన్నవా అని అనిపిస్తారు ఆయన. ఎందుకంటే బ్రహ్మ అనుకుంటూ చెయ్యాలి. ఆ స్ఫురణ పోతే పని యజ్ఞం లాగా చేసినా కూడా ఆ వెనక ఈశ్వర స్ఫురణ లేకపోతే మాత్రం మళ్ళీ దక్ష యజ్ఞం అయిపోతుంది. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది ఇందులో ప్రసన్న గారు. దక్ష యజ్ఞానికి మనకు ఎందుకంత, నేను చేసేవన్నీ దక్ష యజ్ఞాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఈశ్వర స్ఫురణ లేకుండా నేను చేసేవి నేనేమైనా తక్కువ ఉన్నా,
నేను కూడా, నాకు కూడా దక్షత ఉంది, చేయగలిగిన శక్తి ఉంది, సత్తా ఉంది. దక్ష యజ్ఞము అనే పేరు ఊరికే అనుకోకుండా కోయిన్సిడెంటల్ గా పెట్టింది కాదు. అది దక్షత ఉన్నది, నాకు చేయగలిగిన శక్తి ఉంది, జ్ఞానం ఉంది, సత్వ ఉంది, చేయాలన్న ఉత్సాహం ఉంది, కోరిక ఉంది, చేస్తున్నాను. కాబట్టి ఆ దక్షత అంతా నాకున్నది. కానీ దాని వెనకాల చేయిస్తున్నది ఈశ్వరుడు అన్న స్ఫురణ మాత్రం మర్చిపోయాను. అది అందుకని నాది నిరీశ్వర యాగము, నేను దక్షిణ అయిపోయాను. నా కూతురు ఎవరు మళ్ళీ? పైగా నా కూతురు శక్తి, ఆదిపరాశక్తి నాకు కూతురుగా ఉంది. అంటే ఏమి, చేయగలిగిన నేను దక్షిణై ఉంటే నాలో శక్తి ఉన్నది, నాకు సహాయం చేయడం కోసమే నాలో శక్తి ఉన్నది. శక్తిని మాత్రం వాడుకుంటాను, కానీ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఈశ్వర పదార్థాన్ని మాత్రం పట్టించుకోండి. నాకు అవసరం లేదు, నువ్వు రాకు, నేను పని చేసుకుంటాను, నువ్వు నా పని దగ్గరికి నువ్వు రావక్కర్లేదు, నా పనిలో నువ్వు ఉండక్కర్లేదు, నేను నీకు ఏమాత్రం ఏమంటారు నిన్ను గౌరవించను, నువ్వు అవసరం లేదు నాకు. కానీ నీ దగ్గర నుంచి వచ్చిన శక్తి నాది, నాది, నా బిడ్డ, నాది, నాది అని వాడుకుంటాడు దక్షుడు. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం మర్చిపోయాడు. ఆ శక్తి వచ్చిన ప్రదేశాన్ని, ఈశ్వర పదార్థాన్ని వదిలేశాడు, నాకు వద్దని చెప్పాడు, పిలవడం మానేశాడు. ఆ శక్తిని మాత్రం వాడుకుంటాడు. శక్తి ఉంటుందే, పోయింది మొత్తమే లేకుండా. అప్పుడేమయ్యాడు దక్షుడు? నేను కూడా అంతే, నాలో ఉన్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరమేశ్వర పదార్థం ఒకటి, సబ్ కాన్షియస్నెస్ ఒకటి ఉన్నది. నేను అని కూర్చొని ఇక్కడ పని చేసేటప్పుడు నాకు చేయడానికి శక్తి నాలో ఎక్కడి నుంచి వచ్చింది? అన్నం తింటే ఆ అన్నాన్ని అరిగించి దాన్ని రక్తంగా, మాంసంగా, మజ్జగా మార్చింది ఎవరు? అందులో నుంచే ఎనర్జీ తయారు చేసి నేను పని చేయడానికి శక్తిగా తయారు చేసింది ఎవరు? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందన్న స్ఫురణ లేదు. ఆ శక్తి అంతా నాదే, నేనే తయారు చేసుకున్నా, నా బిడ్డే నాదే అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు. ఆ ఈశ్వర స్ఫురణ పోయింది. ఉన్నదా నిజంగా కూడా ప్రసన్న గారు, మనం పని చేసేటప్పుడు శక్తిని వాడుకుంటాం సిగ్గుకుండా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచిస్తామా అమ్మ? అసలు అక్షుడు నేను కాక ఎవరు? అర్థమైందండి. స్ఫురణ ఉండాలి, ఎక్కడి నుంచి వస్తుంది అన్న భయం ఉండాలి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం, నువ్వు తన్నడానికి వీల్లేదు, కళ్ళకద్దుకొని తిను. అది ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించు. ఊరికినే వస్తుందా? నువ్వు డబ్బులు పెట్టావు, డబ్బులతోటి నీకు బియ్యం గింజలు వస్తున్నాయి, ధాన్యం గింజలు వస్తున్నాయి అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచి వస్తున్నాయి. నువ్వు నిజంగా డబ్బులు అక్కడ పాతి పెట్టే వస్తాయి అవన్నీ? అసలు ఆ డబ్బులు రూపాయలు తయారు చేసుకోవడానికి ఆ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దాని మీద రాయడానికి ఇంకెక్కడి నుంచి వచ్చింది? శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని చూడొద్దు. స్ఫురణ లేదా? లేకపోతే ఏమైపోతా, దక్షుడు ఉన్నాడు చూసుకో, శాంపిల్ నీలాగని అని చెప్పారు వాళ్ళు, మన వాళ్ళు మనకి. అది మఖం. అటువంటి మఖం ఏమైనా చేసుకుంటే ఈశ్వరుని మర్చిపోయి, అస్ఫురణ లేకుండా, ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అన్న ఆలోచన లేకుండా, ఎట్లా చేస్తున్నానో దీనికి కావాల్సిన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందన్న ఆలోచన లేకుండా చేసుకునేవన్నీ మఖాలు, దక్ష యజ్ఞాలు. అమ్మ చెప్పండి అమ్మ. మఖత్రాత అని మన అయ్యవారికి పేరు కదా. మళ్ళీ ఆయన దాన్ని, ఇటు శివుడైనా సరే అటు విష్ణువు అయినా సరే, మళ్ళీ యజ్ఞాలు మాత్రం కంటిన్యూ అవ్వాలి, వాటిని ఆపడానికి లేదు. ఇప్పుడు ఒకవేళ నేను నిరీశ్వర యాగాలు గీగాలు చేసుకుంటే ఆ యాగాన్ని, ఆ పని కాకుండా చెడగొట్టినా కూడా అది ఏదో విధంగా ముగిసేటట్టు కావాలంటే, ఏదో గోట్, దాని పేరేమి, మేక తలకాయ తీసుకొచ్చి ఈ ఆల్రెడీ మెడ పిసికి అందులో యజ్ఞకుండంలో వేసేసి కాల్చేశారు కదా మన దక్షుడిది. అట్లాంటప్పుడు మళ్ళీ ఏదో బతుకున్న మేకను తీసుకొచ్చి దాని తలకాయను పెట్టి ఏదో రకంగా యజ్ఞం అయితే కంప్లీట్ చేశారు. అది ఎంత గొప్పగా జరగాల్సింది అంత గొప్పగా జరగలేదు, ఏదో విధంగా అయితే ఏడ్చింది. అట్లా యజ్ఞాన్ని అసలు మొత్తం పాడు చేయరు వాళ్ళు. అసలు పని జరగాలన్నప్పుడు పని ఏదో విధంగా జరుగుతుంది. కాబట్టి త్రాతలు కూడా వాళ్లే, కానీ సరిగ్గా జరగకపోతే ఛేదం చేసేది కూడా వాళ్లే. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. అది ప్రసన్న గారు. థ్యాంక్ యూ మీనా గారు. అప్పుడేం జరిగిందో చూసుకుందాము. ఆ తర్వాత గజచ్చిదం. నేను ఉన్నాను, గజాసురుణ్ణి, నాకు చాలా భక్తి ఉంది. శివుడు అంటే తక్కువ భక్తి ఏం లేదు, కానీ నాకే కావాలి, అంతా నాకే కావాలి. నేను గుడి కట్టాను, లేకపోతే గుడికి చాలా నేను ఏదో భూమి డొనేషన్ చేశాను, లేకపోతే ఆ భూమి కూడా నాకు డబ్బులు ఇవ్వండి, 10 రూపాయలకు ఆ భూమి అమ్ముతున్నాను, ఇంట్రెస్ట్ లేకుండా ఎప్పటికైనా ఇవ్వండి, ఏదో రకంగా నేను చేశాను. కాబట్టి నాకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి.
నేను వచ్చానంటే నాకు ముఖ్యంగా ముందు నన్ను నిలబెట్టి లైన్ లో కాకుండా ఫస్ట్ నా గోత్రనామాలు నువ్వే గురువు పెట్టుకొని నాకు పూజలు చెయ్యి. ఏది చేసినా సరే నేను ముందు ఉండాలి, నాకు కావాలన్న ఆ రకమైన మదం ఉంటుంది కదా, అహం, నేను చేశాను అన్న అహం. ఆ అహాన్ని కూడా ఆయన గజాసురుణ్ణి తీసేసినట్టు తీసేస్తారు. మళ్ళీ ఆ అహం తీసేస్తే తీసేయడం కూడా కోపంతో ఏం చేయలేదు ఆయన. ఇక్కడ మఖాన్ని దక్షుడి యజ్ఞాన్ని పాడు చేసినప్పుడు కూడా కోపంతో చేయలేదు ఆయన. చేసినప్పుడు కూడా ఆయన ప్రశాంతంగానే ఉన్నారు. చేసే సమయంలో ఆయన రుద్రగణాలపై చేశాయి వీరభద్రుడు మిగిలిన వాళ్ళు, కానీ ఆయన అక్కడ కూర్చున్నప్పుడు ప్రశాంతంగానే ఉన్నారు. ఇక్కడ కూడా గజాసురుని చంపిన తర్వాత నా శరీరాన్ని నిన్ను చుట్టుకోమంటే మంచిదనుకున్నారు, అది పెట్టుకొని తిరుగుతున్నారు. అదొక పెద్ద అచీవ్మెంట్ టైప్ లో. ఆయన ఏం బాధపడలేదు దానికి. గజాసురుడి మీద కోపము లేదు, ద్వేషము లేదు. కానీ అటువంటి మదం మంచిది కాదు. అందుకని చెప్పి అంతా నాకే కావాలి, మొత్తం అంతా నేనే. ఇక్కడేమో అసలు నిరీశ్వరం, అసలు ఈశ్వరుడే అవసరం లేదు. నిజంగా దేవుడు ఉన్నాడా, నువ్వు చూసావా దేవుణ్ణి, నిజంగా ఉంటే చూపించు, నేను చేస్తున్నాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. యాక్చువల్ గా నన్నే అడిగారు చాలా మంది, కనీసం 2 అడిగారు నన్ను ఆ ప్రశ్న. నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మకమేమి. రామాయణం కూడా ఈ మధ్య కాలంలో రాశారని నేను ప్రూవ్ చేస్తాను. ఎప్పటి నుంచో ఉన్నాడు రాముడని, ఎప్పుడో ఉన్నాడు దేవుడని ప్రూవ్ చేయగలవా? ఆ రకంగా మాట్లాడే మాటలన్నీ ఈ దక్షుడి లక్షణాలు. నేను చేయగలను అన్న దక్షత, నా మీద నాకు నమ్మకం ఉండడం అవసరం. అందుకే ఆయన దక్షిణామూర్తి. అటువంటి ధైర్యం, పట్టుదల, చేయగలిగిన దక్షత ఉన్నవాళ్ళు ఆయన స్వరూపమే. ఆయన ఏం కాదనట్లేదు. కానీ నువ్వెవరు, అసలు దేవుడే లేడు అన్న నిరీశ్వరాలుంటే దానికి ఆయన మరి చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ గజాసురుడికి నిరీశ్వరం ఏం లేదు, ఈశ్వరుని నమ్మలేదని కాదు, అతిగా నమ్ముతాడు. ఇది ఒక ఎక్స్ట్రీమ్ అన్నమాట. దీనికి మొత్తం దేవుడు అంతా నాకే, పక్కన వాడికి ఉండకూడదు. దీన్ని ఏమంటారంటే మనము ఈ వీర భక్తి ఉంటుంది వాళ్ళకి. ఇంకా నేనే చేస్తాను ఏది చేసినా సరే. ఇప్పుడు దేవుడి రథం ఉందంటే నేనే లాగుతాను, ఇంకో ముట్టుకోవడానికి లేదు. ఇట్లాంటివన్నీ ఉంటాయి విచిత్రంగా. వాటిని ఫెనటిసిజం అంటారు కదా, రిలీజియస్ ఫెనటిక్స్ అంటారు. అట్లాంటి ఫెనటిసిజం ఉంటే మొత్తం ఎక్స్ట్రీమ్ లో దేవుడు అంత నీకు భక్తి తక్కువ, నాకు భక్తి ఎక్కువ, ఈ రకము ఉంటారు ఎక్స్ట్రీమిస్ట్ అన్నమాట. ఈ గజాసురుడు అటువంటి ఎక్స్ట్రీమిస్ట్. ఇటు అసలు నిరీశ్వరము, ఇటేమో నాకు తప్ప వేరే వాడికి దేవుడు ఉండకూడదు, ఆ రకం. అట్లాంటి వాటిని కూడా ఆయన, అటువంటి ఎక్స్ట్రీమ్ కూడా ఆయన. సరే, అయితే అది మఖము, ఇది గజము, ఆ 2 ఎక్స్ట్రీమ్స్ అయినాయి. ఇప్పుడు అంధకం. ఇప్పుడు అంధకాసురుడు అని ఒకడు ఉన్నాడు, ఆ రాక్షసుడిని చంపాడు. సరే, ఆ కథ ఉంది. కానీ ఇక్కడ అంధకము అంటే చీకటి. ఈ కళ్ళకి ఏ వస్తువు సరిగా కనపడని విషయం ఏదైనా సరే ఒకటి మన కంటికి కనిపించాలి అంటే దానికి వెలుగు ఉండాలి. కాబట్టి యూజువల్ గా ఒక్కొక్కసారి పొద్దున పూట అయితే మన కళ్ళకి వస్తువులు లైట్ వేసుకుంటేనో లేకపోతే బయట ఉంటే సూర్యుడి వల్ల కనిపిస్తాయి అనుకుంటాము. కానీ అప్పుడు కూడా ఎదురుగా కంటికి మనకు ఒక కన్ను గుడ్డు యాక్చువల్ గా ఒకటి చూస్తుంటే కూడా ఆ మనసు మీద ఒక వస్తువు వృత్తి, ఏదో ఒక ఆకారం కనిపించాలి అంటే మళ్ళీ మన జ్ఞానం ఉండాలి వెనకాల. లోపల ఆ వెలుగు లైట్ లేకపోతే మాత్రం ఉత్తగా కన్ను గుడ్డిగా చూస్తున్నా కూడా దాని కంటికి కనిపిస్తుందని నమ్మకం లేదు. రాత్రిపూట ఒకవేళ మనం లైట్లన్నీ బంద్ చేసుకొని చీకట్లో ఉన్నా కూడా మన మనసులో అన్ని రకాల ఆకారాలు కనిపిస్తాయి. ఎందుకంటే లోపల లైట్ ఎప్పుడు వెలుగుతుంటుంది. పొద్దునైనా సాయంత్రం అయినా బయట సూర్యుడితోటి ఇంట్లో వేసుకున్న బల్బు తోటి సంబంధం లేదు. మనసులో ఉన్న లైట్ ఒకటి ఉండాలి. దాని వల్లనే మన మనసులో ఒక రూపం కనిపిస్తుంది. వేరే దారి లేదు. మనకి లైట్ ఉంది కదా కాబట్టి చూస్తున్నాను కదా, లేకపోతే పొద్దున సూర్యుడు ఉన్నాడు కదా కాబట్టి చూస్తున్నా కదా అనుకుంటాం. కానీ పొద్దున సూర్యుడు ఉన్నా సరే, లైట్ ఉన్నా సరే, నా మనసు ఒకవేళ అలర్ట్ గా లేకపోతే దాన్ని మేల్కొని ఉండడం అనండి, లేకపోతే అలర్ట్ గా ఉండడం అనండి, లేకపోతే ఫోకస్ చేయడం అనండి, లేకపోతే ఏదైనా అనుకోండి, కానీ మనసులో ఒక రూపం పడితే కానీ అది నాకు అర్థం కాదు. ఊరికే గుడ్డుతోటి చూసినంత వరకు, కంటి గుడ్డుతోటి చూసినంత వరకు దానివల్ల ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఆ లోపల ఉన్న చీకటి దేని వల్ల వస్తుందంటే ఆ వెలుగు లేదు అని అర్థం. ఆ లోపల వెలుగు దేని వల్ల వస్తుందంటే జ్ఞానం అని అర్థం. కాబట్టి అంధత్వం ఇక్కడ ఏమి అంటే నా కళ్ళు కనిపించట్లేదు, నేను గుడ్డిదాన్ని కాదు, నా మనసులో జ్ఞానం లేదని అర్థం.
ఆ జ్ఞానపు వెలుగులోనే చూడాలి. ఇది కారు, ఇది ఇల్లు, ఇది టీవీ, ఇది అన్నము, ఇది అన్నం కాబట్టి తినాలి, ఇది కారు కాబట్టి ఎక్కి కూర్చోవాలి, ఇది మంచం కాబట్టి తిన్న కూర్చోవచ్చు, పండుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఆ జ్ఞానంతోటే తెలుస్తాయి. లేకపోతే ఏ వస్తువు దేనికి అసలు వస్తువు కళ్ళకు కనిపించడము, అది మనసులో ఒక రూపం అవ్వడము, ఆ రూపాన్ని ఏ రకంగా వాడుకోవాలి అని మనకు ఒకటి ఐడియా ఉండడము, ఆ ఉన్న ఐడియా తోటి మనం ఆ వస్తువుని ఆ విధంగా వాడుకోవడానికి చేతులు కాళ్ళు కదలడము, ఇవన్నిటికీ ఒక ప్రణాళిక ఉంటుంది. అది మనకి తెలియకుండా ఆటోమేటిక్ గా జరుగుతుంది. కాబట్టి మనం వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనకు తెలుసులే, చేస్తానులే అనుకుంటాము. కానీ దానికి ఒక పెద్ద సిస్టమ్ నడుస్తుంటుంది లోపల. అదంతా ఎట్లా నడుస్తుందంటే వస్తు జ్ఞానము అని ఒకటి ఉంటుంది, లేదా ఇది ఎట్లా వాడుకోవచ్చు అన్న జ్ఞానము, అట్లాంటివన్నీ ఉంటాయి. లేకపోతే ఇది నా కూతురు మొహము, లేకపోతే అది ఎక్కడో ఒక 4-5 మాట్లాడుకుంటుంటే ఎక్కడో అవతల దాని గొంతు విని ఓహో ఇది నా కూతురు అని నాకు ఎట్లా తెలుస్తుంది అంటే ఆ శబ్ద జ్ఞానము, అట్లాంటివన్నీ ఉంటాయి. అటువంటివన్నీ లేకపోతే దాన్ని తీసేయగలడు అనమాట ఆయన. అది లేని బేసిక్లీ అటువంటివన్నీ లేవు. అవి జనరల్ గా మనకి రోజువారీ జీవన యాత్రకు కావాల్సినవి కొన్ని రకాల జ్ఞానాలు ఉంటాయి. కానీ వీటన్నిటి తర్వాత కూడా నేనెవరు అని తెలుసుకోవడానికి, నేను ఇంటర్నల్ గా వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి ఇంకో రకం జ్ఞానం ఉంటుంది. 2 రకాల జ్ఞానాలు. ఈ ఐహికంగా, ఆముష్మికంగా 2 రకాలుగా కావలసిన జ్ఞానాలు కావాలి నాకు. మోస్ట్లీ మనము స్కూల్స్ లో చేరి చదువుకొని నేర్చుకునేవన్నీ ఐహికంగా కావలసిన జ్ఞానాలు, అవి తప్పనిసరి. అట్లానే మనము పరానికి కూడా కావలసినవి తెలుసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈ రకమైన జ్ఞానం లేకపోతే అప్పుడు మొత్తం అజ్ఞానం అయిపోతుంది. అటువంటి అజ్ఞానాన్ని కూడా ఆయన ఛేదం చేయగలడు, జ్ఞానాన్ని ఇవ్వగలడు. కాబట్టి అంధకచ్చితం. తర్వాత ఆయన అంతకచ్చితం. అంతకుడు అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, యముడు అని ఉన్నాడు, ఏదో ఒక పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు వాళ్ళ నాన్న వాళ్ళకి ఎన్నాళ్ళకి పిల్లలు పుట్టలేదు. వాళ్ళు దేవుణ్ణి అడిగితే ఒక ఆప్షన్ చెప్తాను, చాలా మంచి పిల్లాడు కానీ 16 ఏళ్లే ఉంటాడు. అంత తెలివి తక్కువ, తెలివి అనేది లేదు, మొండాడు ఉంటాడు, బండాడు, వాడు ఎంతకాలం అయినా ఉంటాడు, నీకు ఎవరు కావాలి అని అడిగితే తెలివి కలిగిన వాడు, జ్ఞానం ఉన్నవాడు, 16 ఏళ్ళైనా పర్వాలేదని ముందు వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు. తర్వాత 16 ఏళ్ళు అంటే చాలా రోజులు కదా అనుకున్నాడు. కానీ పాపం కన్ను మూసి తెరిచేసరికి 16 ఏళ్ళు వస్తూనే ఉన్నాయి. వాళ్ళ నాన్నకి పాపం కొడుకు మీద ప్రేమ ఎవరికైనా ఉంటుంది. అందరికీ ప్రతి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి కాళ్ళకు నమస్కారం చేయించేవాడు. ఎవరైనా ఒకళ్ళు చిరాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ అంటారేమో అని చెప్పి అట్లా అందరి దగ్గర ప్రయత్నం చేస్తారు, నారదుడి దగ్గరతో సహా. చివరికి వాళ్ళు ఒక మంత్రం చెప్తారు, ఒక మృత్యుంజయ మంత్రం చెప్తే ఆయన చంద్రశేఖర అని చెప్పి అది చదువుకుంటూ ఉంటాడు ఆ పిల్లాడు. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒకసారి యాక్చువల్ గా ఎమ్మడే వస్తాడు తీసుకెళ్ళడానికి. ఆయన వెళ్ళి ఆ మంత్రం చదువుకుంటూ శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు యముడు పాపం పాశం వేసి లాగుదామంటే రాడు పిల్లాడు. దాంతో మొత్తం శివలింగం కూడా కదులుతుంటే శివుడు వచ్చి ఒక తంతాడు ఎడం కాలుతోటి, యముడు చచ్చిపోతాడు. అప్పుడు తర్వాత అందరు వచ్చి అడుగుతారు, ఏమయ్యా నువ్వు అట్ట చేస్తావు, నువ్వే పెట్టావు కదా ఈ విధానము, ఈ విధానాలు అవన్నీ నువ్వే తయారు చేసావు, రూల్స్ రెగ్యులేషన్స్. మరి ఆయనకి 16 ఏళ్ళు అని చెప్పి నువ్వే చెప్పావు, కాబట్టి 16 ఏళ్ళు వచ్చిన తర్వాత మరి తీసుకెళ్ళాలి, కాబట్టి తీసుకెళ్తుంటే చంపేయడమేనా నువ్వు అని అడిగితే అప్పుడు మళ్ళీ యముడిని బతికిస్తాడు. మళ్ళీ దానికి వెనకాల చాలా తత్వం ఉంటుంది. కానీ విషయం ఏమి అంటే ఇక్కడ ఆ రకంగా యముడిని చంపిన తర్వాత కూడా మళ్ళీ యముడిని బ్రతికించాడా లేదా అది వేరే విషయం. ఇక్కడ యముడితోటి నాకేమి సంబంధం అంటే నా మరణము. ఇక్కడ స్మరుడు అన్నప్పుడు నా జననము, ఇక్కడ అంతకుడు అన్నప్పుడు నా మరణము. ఈ జనన మరణాల చక్రాల మధ్యలో నేను నా శరీరము ఆహా నా అంత అందం లేదు అని చెప్పి ఉండే నా పురము, నా శరీరాన్ని చూసుకొని నేను సంతోషించడము, దానికోసం అని చెప్పి ఏదో ఈ సంసారంలో రకరకాల పనులు చేస్తూ ఉండడము, ఆ చేస్తూ ఉన్న పనులు మళ్ళీ నేనే చేస్తున్నాను అనుకోవడము. ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఈ చేయడానికి జ్ఞానం కానీ శక్తి కానీ అని అనుకోవడం లేదు. జ్ఞానం ఇటు పరమేశ్వర స్వరూపం, శక్తి అటు అమ్మవారి స్వరూపం, అది 2 ఉండాల్సిందే అన్న తెలివి లేదు. ఆ తెలివి లేకుండా పోవడంతో పాటు ఏం జరిగిందంటే నేను కాబట్టి అంతా నేనే దగ్గర నుంచి ఎట్లా ఇందులోంచి బయటపడాలి అన్న ఆలోచన లేదు, ఆ జ్ఞానము లేదు.
ఇటువంటివన్నిటిని కూడా ఆయన తీసేయగలరు. కావాలంటే ఒక్కొక్కటి తీసేయగలరు అడిగితే, లేదా ప్యాకేజ్ డీల్ లాగా మొత్తమే స్మరణ దగ్గర నుంచి అంతకం వరకు మొత్తం తీసేయగలరు. ఏది అడిగితే అది, ఎంత కోరుకుంటే అంత. మహాదేవ అని చెప్పి ఆయన మహాదేవుణ్ణి ఏది కోరుకుంటే అది, ఎంత కోరుకుంటే అది మొత్తం కావాలి. స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదం దంత ఖచ్చిదం తమంత ఖచ్చిదం భజే అని అడిగితే మొత్తం ప్యాకేజ్ డీలు వస్తుందన్నమాట. బై 1 గెట్ 6 ఫ్రీ. మొత్తం ఇవి 7 స్మరణ దగ్గర నుంచి అంతకం వరకు. అది దాని కథ. కొంచెం వరకు ఇంతవరకు చెప్పుకున్నాం కదా మనము. ఆ కథ, మనవాడు ఉన్నాడు, ఆ పిల్లాడు వెళ్ళి గట్టిగా మార్కండేయుడు శివుడిని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే శివుడు వచ్చి, అది యముడు వచ్చి పాపం పాశం వేశాడు. శివుడు వచ్చి ఎడం కాలుతో ఒక తన్నాడు. శివుడు చచ్చిపోయాడు. మళ్ళీ లేపాడు, ఏదో అయింది కదా. ఈయన శివుడు ఎగురుకుంటూ వెళ్ళాడు కైలాసానికి. సంతోషంగా వెళ్ళాడు. ఇంత హడావిడి పెద్ద విషయం చేశాడు, వెళ్ళాడు. అయితే ఆడ అమ్మవారు బయట కూర్చొని ఏదో మల్లెపూల దండ కట్టుకుంటుంది, కదంబమాల, వాళ్ళ ఇంటి ముందు కూర్చొని. అయితే ఆయన సంతోషంగా వస్తే ఆమె తలెత్తి చూసింది, ఊరుకుంది చప్పుడు చేయకుండా. అయితే ఆయన, ఏమి పార్వతి ఇంత సంతోషంగా వచ్చావేమని నన్ను అడగలేదు, నేను ఎంత గొప్ప పని చేసి వచ్చానో తెలుసా అని అడిగితే, ఏం చేసావో అని అడుగుతుంది పాపం. అయితే ఇదో ఇట్లా మన భక్తుడు ఉన్నాడు కదా, వాడిని తీసుకెళ్లిపోవడానికి యముడు వస్తే నేను ఒక్క తన్నాను, యముడు చచ్చిపోయాడు, తర్వాత అందరూ అడిగితే నేను బ్రతికించానని చెప్తాడు. అప్పుడు అమ్మవారు చాలా నెమ్మదిగా, ఏ కాలుతో తన్నావు అని అడుగుతుంది. అడిగితే మన శివుడు పాపం ఎడం కాలుతో తన్నాను అని చెప్తాడు చాలా గొప్పగా. ఆ కాలు ఎవరిది అని అడుగుతుంది ఆమె. అది ఇంతకీ ఆ శ్లోకానికి కొంతవరకు అర్థం. ఎంత చెప్పుకుంటే అంత ఉంటుంది. ఇక్కడికి దాన్ని ఆపి మళ్ళీ అట్లాంటిదే ఇంకొక శ్లోకం ఉంది, అది చూసుకుందాం మనము. అఖర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఇది మళ్ళా ఒకటే మనకి. స్మరాంతకం పురాంతకం ఈ లిస్ట్, అదే 7 విషయాల లిస్ట్ ఇక్కడ స్మరచ్చిదం. ఈ స్మరచ్చిదం దగ్గర నుంచి అంతకచ్చిదం వరకు, ఇక్కడ స్మరాంతకం దగ్గర నుంచి తమంతకాంతకం వరకు మొత్తము అవే 7 ఉంటాయి. మళ్ళీ మొత్తం చాలా లోతుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మొదటి 2 పాదాలు చూసుకుందాము. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, అఖర్వ సర్వ మంగళ ఉంది, మన సర్వమంగళాదేవి మన అమ్మవారు ఉన్నది. ఆమె సర్వమంగళాలు ఎటువంటివి? ఆమె మంగళ స్వరూపురాలు. ఆ మంగళ స్వరూపం కూడా ఎటువంటిది అంటే సర్వమంగళ స్వరూపం. అని అది మంచిది, ఇది చెడుదని ఏం లేదు. ఇక్కడ స్మరుడు చెడు, పురాలు శరీరాలు చెడు, ఈ సంసారం అనేది చెడు. ఇట్లాంటి నేను చేసే యజ్ఞాలలాగా నేను చేసుకుంటున్నాయి, నా కర్మలు చెడని ఏమి లేదు. ఆమె మొత్తం సర్వమంగళానే. కానీ అందులో జ్ఞానం ఉండాలి. ఈ మొత్తము స్మరము ఉన్నా పర్వాలేదు, పుట్టుకలు పురాలు శరీరాలు ఉన్నా పర్వాలేదు, భవాలు సంసారం ఉన్నా పర్వాలేదు, మనం ఏదో కర్మలు పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను చేశాను అన్న మదమున్నా పర్వాలేదు. కానీ ఈ ఒక్క ప్రాబ్లం ఏమి అంటే అంధకము, ఈ అంధత్వము, అజ్ఞానం మాత్రం వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టే వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేయవలసి వస్తుంది. మనకి జ్ఞానం ఏదో విధంగా, మనకు ఆ జ్ఞానాన్ని, మనలో ఉంది ఆ జ్ఞానం ఆల్రెడీ. ఆ ఉన్నదాన్ని మనము పట్టించుకోకుండా తిరుగుతుంటే దాన్ని ఎట్లయినా ఓపెన్ చెయ్యాలన్న కోరిక తప్ప ఇంకా వేరే కారణం ఏం లేదు. వీటన్నిటిని, స్మరాన్ని, పురాన్ని, భావాన్ని తీసేసుకుంటూ పోవాలని కోరిక ఏం లేదు. కానీ ఆ జ్ఞానం ఉండాలి ఎప్పటికైనా సరే. కాబట్టి ఆమె సర్వమంగళ, మంగళకరమైనది కాని వస్తువు ఒక్కటి లేదు ఈ విశ్వంలో. ఎందుకు అంటే విశ్వమంతా భగవత్ స్వరూపమే కాబట్టి, ఆ పరమాత్మ పదార్థంలో నుంచే వచ్చింది ప్రతి అణువు. కాబట్టి అందులో అమంగళకరమైనది ఒకటి లేదు. మొత్తమే సర్వము మంగళకరమే. అందులో పైగా నా ఆలోచనలు కూడా మంగళకరమే. కానీ ఏమి అంటే అవి ఈ నిరీశ్వరంగా ఉన్నంత వరకు అవి మంగళానికి నోచుకోకుండా ఉంటాయి. కానీ మళ్ళీ ఈశ్వరుడితో దాన్ని కలిపితే అవి మళ్ళీ మంగళం అవుతాయి.
అటువంటి సర్వమంగళకరమైన ఆ తల్లి, పైగా ఆ మంగళం కూడా ఎటువంటిది? అఖర్వము. ఖర్వము అంటే ఏదో కొంచెం లోటు ఉన్నది, కొంచెం తక్కువ ఉన్నది అని చెప్పడానికి లేదు. ఏదో భగవంతుడిని ఒక్క నిమిషం నేను ఒక క్షణం మర్చిపోయానంటే ఆ ఒక్క క్షణము అది ఖర్వం అయిపోయింది, దానికి ఆ లోటు ఉన్నది. కానీ అటువంటి ఖర్వము, లోటు అనేది లేకుండా ఉన్న, లోటనేది లేని సర్వము మంగళకరమైన ఆ స్వరూపం ఒకటి ఉన్నది. అది ఎట్లా ఉన్నది? ఊరికి ఉండొచ్చు కదా. అది కళా కదంబ మంజరి, కళలతో, సర్వ కళలతో, సకల కళలతో అది వెలుగుతూ ఉన్నది. మొత్తం 16 కళలతో ఉన్నది ఆ స్వరూపము. ఆ కళల కదంబ మంజరితో, కదంబము అంటే మొత్తం ఒక చోటికి తీసుకొచ్చి గుత్తిలాగా పెడితే ఆ మంజరి, ఆ మొత్తం పూల గుత్తిలాగా ఉన్న ఆ కళలన్నీ ఆ నిదానంలాగా ఉన్నాయి తల్లి దగ్గర. ఆ ముఖం అట్లా ఉంది. మొత్తం ఆమె సర్వమంగళ, అఖర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి. ఆమె ఏమైందంటే ఆ పూల గుత్తిలాగా ఈ సకల కళలతో, సర్వ మంగళాలతో ఆ తల్లి ఒక పూల గుచ్చంలాగా ఉంటే, అందులో నుంచి రసము, ఈ పరిమళము, ఆ మధువు అనే రసము ప్రవాహంలాగా ప్రవహిస్తుంది. ఆ మాధుర్యంలో, ఆ మధురిమలో ఈ మధు వ్రతము, ఈ మన ఈ పరమేశ్వరుడనే ఆ ఏమంటాము, తుమ్మెద విజృంభిస్తూ ఉన్నది. మొత్తం ఈ ప్రపంచం అంతా సర్వమంగళకరంగా, ఎంతో అందంగా, మొత్తం కళ్ళతో కనిపిస్తూ ఉంటుంది మనకు ఈ ప్రపంచం. ఆ ప్రపంచం మొత్తం మనకు కళగా కనిపిస్తుంటుంది. కానీ ఈ కళలన్నిటికీ వెనకాల కళామయి అయిన ఒక తత్వం ఉన్నది. ఆమె కళలు కళలుగా, భాగాలు భాగాలుగా, ఇన్ని రూపాలు రూపాలుగా, ఇంతమంది మనుషులుగా, జంతువులుగా, పిట్టలుగా, చెట్లుగా ఉన్న ఇన్ని కళలన్నీ కదంబంలాగా మొత్తం అంతా ఒక చోట ఉన్నాయి. అది ఆ తల్లి స్వరూపం, మొత్తం ప్రకృతి అంతా. దాని వెనకాల, దాని లోపల ఈ మొత్తము ఈ శక్తి, నడుస్తూ ఉన్న శక్తి, పూలు పూసే శక్తి, అందులో నుంచి పరిమళాలు వచ్చే శక్తి, చంద్రుల్లో నుంచి వెలుగుల శక్తి, సూర్యుల్లో నుంచి ప్రభల శక్తి, అన్నంలో నుంచి ఆ రుచి అనే శక్తి, నీళ్లలో ఆ ప్రాణం నిలబెట్టగలిగే శక్తి, భూమిలో నుంచి ఆ మట్టి అనే వాసన, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అటువంటి రసాలన్నీ ఆ ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉన్నాయి. మొత్తం గాలిలాగా, ఆకాశంలాగా, భూమిలాగా, నీళ్లలాగా, ఇన్ని రకాలుగా. అది ఎంత మధురంగా ఉంది అంటే, నిజంగా కూడా ఈ మొత్తం ప్రకృతి పోని ఇన్ని చెట్లు, పూలు, కాయలు, నీళ్లు, లేళ్లు ఇన్ని ఉన్నాయి. వీటన్నిటికన్నా ఇంకా మధురంగా అందులో ఇంకొక పదార్థం కూడా ఉంది, నా కూతురు అన్నది. వీటన్నిట్లలో ఉన్న ఆ మాధుర్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మనకి ఎప్పుడు స్ఫురణ ఉండాలి. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ మధువ్రతంలో నుంచి, తుమ్మెదలో నుంచి వచ్చింది. పరమేశ్వర పదార్థం అని ఒక తుమ్మెద ఉంటే, అది జుమ్మని తిరుగుతూ ఉన్న, అది విచ్చుకున్న పువ్వు అయి ఉంటే దానిలో ఎక్కడుంది మళ్ళీ వచ్చిందేమో. ఇది మొత్తమే క్యాచ్ 2020 లాగా ఉంటారు, గుడ్డు ముందా పిల్ల ముందా టైప్ లో. ఈ మొత్తం పరమేశ్వర పదార్థంలో నుంచి మొత్తం ప్రకృతి వచ్చింది. ప్రకృతి లోపల మళ్ళీ పరమేశ్వర పదార్థం ఉన్నది. మళ్ళీ అందులో నుంచి ప్రకృతి వచ్చింది, ప్రకృతిలో మళ్ళీ పరమేశ్వర పదార్థం ఉన్నది. ఒకదానికి ఒకటి ఇది 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 అది అని తీసి సపరేట్ చేసి చూడలేము. ఇది ముందొచ్చింది, ఇది వెనకొచ్చింది అని చెప్పలేము. రెండు ఒకదాంతో ఒకటి అంత సమన్వయమై ఉన్నాయి. అటువంటి ఒక తత్వం ఉన్నది. ఆ తత్వము ఏం చేస్తుంది అంటే, ఈ అఖర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం అని ఒక పదార్థం ఉన్నది. అది ఇటు జ్ఞానము, అటు శక్తి మొత్తము. కాబట్టి అది ఏం చేయగలదు అంటే, స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం, గజాంతకాంధకాంతకం, తమంతకాంతకం ఇవన్నీ చేయగలదు. ఆ ఆ పదార్థాన్ని నేను భజిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నా మనసులో పెట్టుకున్నాను. దాని గురించే ఎప్పుడు నేను తన్మయమై చూసుకుంటూ ఉన్నాను, నా లోపల, నా బయట అంతా ఉన్న ఆ పదార్థము అని కొంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకొక శ్లోకం చూసుకుందాము.
జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమత్క్రమస్ఫురత్కరాళ భాల హవ్యవాత్ ధిమిద్ధిమిద్ధిమిద్ ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఇంతలో జయత్ జయ జయహో జయహో జయమవుగాక అని చెప్పి వదత్ అంటూ ఉన్న భ్రూ ఆయన భృకుటి పైన ఉన్న విభ్రమ కదులుతూ ఉన్న గొప్పగా ఎంతో భ్రమణంలో ఉన్న భ్రమత్ కదులుతూ ఉన్న ఒక భుజంగం ఉన్నది. ఆ భుజంగము దాని యొక్క శ్వసము అంటే బుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన కదులుతూ ఉంటే గొప్పగా డాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు ఆయన తలకి పెట్టుకున్న ఒకటి ఆ జుట్టు ముడి ఊడకుండా ఆయన గట్టిగా కట్టుకున్నాడని చెప్పుకుంటున్నాం కదా. ఒక పాముని తీసుకొచ్చి దాన్ని తాడిలాగా కట్టుకున్నాడు ఆ జుట్టు ముడి వీడకుండా. ఈయన చేస్తుంటే ఈ తాండవము ఆ స్పీడ్ కి తట్టుకోలేక ఆ పాము కూడా జారి జారి మధ్య మధ్యలో ఆయన లలాట భాగము ఆ భ్రూ రేఖ దగ్గర దాకా వస్తుంది. మళ్ళీ పైకి వెళ్ళి గబగబ మళ్ళీ జుట్టు పట్టుకుంటుంది ఆయన్ని. ఆ ముడి ఊడకుండా అది ఏదో పాపం ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఇంత చేస్తూ హడావిడిలో అది జయహో జయహో అని గొప్పగా అంటూ ఉన్నది. అది కూడా ఎట్లా అంటే దాని ఊపిరిలో అది బుసగొడుతూ ఉన్నది. ఎంత గొప్పగా నాట్యం చేస్తున్నాం. జారుతూ ఉన్నది, గబక్కున మళ్ళీ వెళ్ళి గట్టిగా పట్టుకుంటుంది. ఏదో మనం చిన్నపిల్లల్ని ఎత్తుకొని మనము ఏదో 1 year 10 months 5 నెలలు 6 నెలలు పసిపిల్లల్ని ఎత్తుకొని మనం వాళ్ళని ఆడిపించుకుంటూ డాన్స్ చేస్తుంటే వాళ్ళు జారుతూ ఉంటారు. వెంటనే గబుక్కున మన తల మన మెడ చుట్టూ గట్టిగా చేతులు వేసి పట్టుకుంటారు, నవ్వుతుంటారు. ఆ రకంగా ఈ భుజంగం కూడా జారుతూ ఉన్నది, మళ్ళీ బూసలు కొడుతూ ఉన్నది, గొప్పగా జయధ్వానాలు చేస్తూ ఉన్నది వదత్. అది ఒకటి, ఆ బుసలు ఒకటి. రెండోది వినిర్గమత్క్రమ స్ఫురత్కరాళ భాల హవ్యవాట్. ఈ ఆయన పాల భాగంలో హవ్యవాట అగ్ని ఉన్నాడు. అది కూడా కరాళంగా బాగా భగభగా మండుతున్నది. ఆయన మామూలుగా ఉంటే ఆయన ఏదో చప్పుడు చేయకుండా ఓ చోట కూర్చొని ఆయన ఏదో తపస్సు చేసుకుంటూ ఉంటే అది కూడా కొంచెం క్వైట్ ఉంటుంది. ఆ అగ్ని కూడా ధ్యాన జ్యోతి. ఇప్పుడు అది కూడా పాపం తట్టుకోలేకుండా ఉన్నది ఈయన డాన్స్ కి. కాబట్టి అది కూడా పాపం కరాళంగా భయంకరంగా అది కూడా కదులుతూ ఉన్నది. అది స్ఫురత్ పైగా కదులుతూ మూవ్ అవుతున్నది. అది మొత్తం ఆయన మొత్తం ఆయన పాల భాగానికి తలకి పట్టి వేసుకున్నాడా అన్నట్టున్నది. ఏమో డాన్సర్లు ఎర్రది ఏదైనా ఒక బంధన లాగా ఒక ఏదో చిన్న సిల్క్ ది ఒక ఏదో చిన్నది గుడ్డ లాంటిది తలకి కట్టుకుంటారు కదా, ఇట్లా తల చుట్టూ ఏదో బ్రేక్ అట్లాంటి డాన్స్ చేస్తున్నట్టు ఆ రకంగా కట్టుకున్నట్టు కనిపిస్తుంది మొత్తం పాల భాగం అంతా ఆయనది. కాబట్టి అది నెక్స్ట్ ది ఇక్కడ బుసలు కొడుతున్నాయి అంటే అది గాలి, ఇక్కడ మన అగ్ని. రెండోది గాలి అగ్ని రెండు. మూడోది ధిమి 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 ధ్వనం మృదంగ తుంగ మంగళ ధ్వని. కాబట్టి ఆయన చేతిలో ఆయన చేతిలో ఉన్న డమరకాన్ని ఆయన ఆల్రెడీ వాయించుకుంటున్నాడు. కాక ఆయన చుట్టుపక్కల మన వాళ్ళు ఉన్నారు కదా, విష్ణుమూర్తి, మన ఎవరు వినాయకుడు, వాళ్ళందరూ కూడా రకరకాల వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. అందులో ఉన్న ఈ మృదంగము, ఆ మృదంగం కూడా ధిమి 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 అని అది కూడా తుంగము చాలా గొప్పగా అది మంగళ ధ్వని చేస్తూ ఉన్నది. ఆ క్రమంలో ఆయన ప్రచండ తాండవాన్ని ప్రవర్తింపజేస్తున్నాడు. ఆయన ప్రచండ తాండవం చేస్తున్నారు మన పరమశివుడు. కాబట్టి ఒకటి ధ్వని సౌండ్, ఒకటి అగ్ని ఫైర్, ఒకటి గాలి. ఈ మూడే కదా. నీళ్లు నిప్పు మొత్తము సోమం అంటే అదే కదా మనకి. అగ్ని సోముడు ఈ రెండిటితోటే ప్రపంచం తయారైందని చెప్పి మన వేదాలు కూడా చెప్తాయి మనకి. కాబట్టి ఈ మొత్తం ఏదైనా సరే అగ్నితోటి మనకు సోమంతోటి తయారైంది. దాంతో పాటు మనకి ఇక్కడ శబ్దం నాదము, ఈ మూడింటితోటే మొత్తం ప్రపంచం తయారైంది. కాబట్టి ప్రపంచంలో ఏ అణువు చూసినా కూడా ఈ ప్రచండ తాండవము విపరీతమైన వైబ్రేషన్సే ఉంటాయి. అందులో
ఉత్త తాండవం కాదు, అది శివ తాండవం. శివం అంటే మంగళకరమైన తాండవం. అది లయము చేస్తుంది, క్రియేషన్ సృష్టి చేస్తుంది. మొత్తము ఆ క్రియేషన్ లో లయంలో కలుస్తూ విడిపోతూ ఉన్న రకరకాల ఆటమ్స్ వల్లనే విపరీతమైన ఎనర్జీ మనకు రిలీజ్ అయ్యి ఆ ఎనర్జీని శక్తిగా మారి మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తుంది. అటువంటి ప్రచండ చండ తాండవాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం నాదము, గాలి, తర్వాత అగ్ని, వీటితో తయారైన నీళ్లు, మొత్తము పంచభూతాలతో పాటు నాదంతో పాటు ఆ ఇంతకు ముందు మనం చెప్పుకున్న భుజంగము, కాలము అయి ఆయన ఇన్ని రకాలుగా మొత్తం ప్రపంచ తాండవాన్ని చేస్తూ ఉన్నారు. జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమత్క్రమత్ స్ఫురత్ కరాళ భాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిద్ధిమిద్వనన్ మృదంగతుంగ మంగళధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. తర్వాత ఇంకొక శ్లోకం చూసుకుందాము. ఇంకా ఇప్పుడు ఆయన తత్వం కొంచెం చూసుకుందాము. ఆయన ఎటువంటి మనిషి, అయోమయం మనిషి. ఇటువంటి మనిషిని ఎక్కడ చూడలేదు నేను. ఆయన దృశద్విచిత్ర తల్పయోః భుజంగమౌక్తిక స్రజోః గరిష్టరత్న లోష్టయోః సుహృద్విపక్ష పక్షయోః తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః సమప్రవృత్తిక కదా సదా శివం భజామ్యహం. ఆయన ఎటువంటి వాడు అంటే, దృశత్ అంటే రాయి, బండరాయి, విచిత్ర తల్పయోః విచిత్ర తల్పము, చక్కగా ఏదో పట్టు పరుపులు. ఆయన బండరాయి అయినా ఆయనకు ఒకటే, పట్టు పరుపులైనా విచిత్రంగా అందంగా మెత్తగా కుట్టిన పరుపులైనా ఆయనకు ఒకటే, అటువంటి తల్పము ఆయనకు ఒకటే. పోని భుజంగము, ఆయన పాములు గీములు అయినా వేసుకుంటాడు, లేదా మౌక్తికము ముత్యాల స్రజాలు, స్రజ్ అంటే దండలు, ముత్యాల దండలైనా వేసుకుంటాడు. భుజంగాలైనా పాములైనా వేసుకుంటాడు. ఆయనకి పాము అని లేదు, ముత్యాల దండ అని లేదు. దానికి ముత్యాల దండ మంచి, పాము చెడు, లేదా పాము మంచి, ముత్యాల దండ తక్కువ అని ఆయనకి ఏం లేదు, రెండు ఒకటి ఆయనకి. ఆయన గరిష్ట రత్నము, ఒక గొప్ప శ్రేష్టమైన రత్నమైన ఆయన కోటే, లోష్టమైన ఆయన కోటే, మట్టి పెడ్డైన ఆయన కోటే. ఆయన నాలాగా ఏదో రత్నాలను తెచ్చుకొని ఇంట్లో బీరువాలో పెట్టుకొని తాళాలు వేసుకొని తాళం చెవి నా బొడ్డులో పెట్టుకొని దాన్ని నేను ఎక్కడ పోయినా దాన్ని పెట్టుకొని తిరగడం కాదు. ఏదో మట్టి పెడ్డ కాబట్టి దారిలో నడుస్తుంటే మట్టి పెడ్డ ఏదో కనిపి అదేటో ఉండనియొచ్చు కదా, అక్కడ దాకేటి దాంతో దాన్ని తన్నుకుంటూ పోవడం, అవన్నీ నాలాంటి ప్రజలు చేస్తారు. ఆయనకి ఆ తేడా లేదు. ఆ గరిష్ట రత్నమైన ఒకటే, ఆయనకి లోష్టమైన ఒకటే. కాబట్టి గరిష్ట రత్న లోష్టయో రెండు. తర్వాత సుహృత్ విపక్షము, కాబట్టి ఆయనకి వీళ్ళు నా సుహృత్తులు, నా వాళ్ళు, నా క్లోజ్ ఫెలోస్, వీళ్ళు విపక్షం, వాళ్ళు నా శత్రువులు అని పక్షాలు ఆయనకి ఏం లేవు. ఆయనకు పక్షము లేదు, పక్షపాతము లేదు. పాతము అంటే పడిపోవడం. కాబట్టి ఈ వీడు నావాడు అన్న అటువైపు పడిపోయేది లేదు, వీడు పక్కోడు అని చెప్పి వాడిని అశ్రద్ధ చేసేది లేదు. ఆయనకి సుహృత్తు లేదు, విపక్షము లేదు. ఆయనకు తృణము, గడ్డి పరక ఒకటే, అరవింద చక్షుషో, అరవిందముల వంటి ఏదో తామర రేకుల వంటి కన్నులున్న అందమైన ఆడవాళ్ళైనా ఆయనకు ఒకటే, తృణమైనా ఆయనకు ఒకటే, గడ్డి పరక అయినా ఒకటే, అందమైనా ఒకటే. ఆయనకు ప్రజ, మామూలు మనుషులైనా ఒకటే, మహి భూమిని పాలించే మహేంద్రులు రాజులైనా ఒకటే. ఆయనకి మామూలు ప్రజానీకమైన ఒకటే, రాజులైనా ఒకటే. రాజులంటే గొప్ప, వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్, వాళ్ళ ప్రజలు మామూలు వాళ్ళు ఆర్డినరీ ఫెలోస్ ఎక్కడైనా ఉంటారు అని ఆయన ఏమీ అనుకోరు. అందరినీ ఆయన సమప్రవృత్తిక, ఆయన సమంగా ఆయన చూడగలరు. ఆ చూడగలగడం ఆయన ప్రవృత్తి, ఆయన నేచర్. అది అన్నిటినీ సమానంగా, బండరాయి అయినా, మెత్తటి విచిత్రమైన పట్టు పరపైన, అదేదో పామైనా లేదా ముత్యాల దండైనా, అది గొప్ప రత్నమైన రాయి పెడ్డైనా, ఏదో నా వాళ్ళు అని లేకపోతే శత్రువులు అని, లేదా గడ్డి పరక అని అందమైన వాళ్ళు అని, లేదా మామూలు ఆర్డినరీ ప్రజలు అని, లేదా రాజులు అని, ఈ రకంగా ఇన్ని లక్షణాలు, ఇన్ని తేడాలు, ఇన్ని ద్వంద్వాలు ఆయనకు లేవు.
ఆయనకంతా ఒకటే, మొత్తం పైనుంచి కింది దాకా. సమప్రవృత్తిక, నేను ఎక్కడో విన్నాను, ఏదో చాలా రోజులైంది, 20-30 సంవత్సరాలు అయిండొచ్చు, మొత్తం కథ కొంచెం నా మనసులో మారిపోయిండొచ్చు, కానీ విషయం మాత్రం మారలేదు. అయితే ఆ అప్పుడు నేను కూడా అహం బ్రహ్మాస్మి అంటారు కదా, నేను కూడా పరబ్రహ్మ స్వరూపమే అని ఎవరో అంటే, అప్పుడు పక్కనున్న ఆయన అడుగుతారంట, సరే నువ్వు కూడా అహం బ్రహ్మాస్మి, నువ్వు పరబ్రహ్మ స్వరూపానివే, కానీ ఆ విషయాన్ని నువ్వు అని అనుకోవడం, నేను అదే అని తెలుసుకోవడం వేరు, నువ్వే అయిపోవడం వేరు, కొంచెం తేడా ఉంది అంటే నాకు అర్థం కాలేదు, చెప్పని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, ఇదిగో నీ నోట్లో నేను తీసుకొచ్చి అదేదో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ పోసాను అనుకో, ఏమంటావు అంటే బాగుంటుందని తాగుతానని చెప్తావు కదా, అదే నీ నోట్లో నేను ఏదైనా ఒక కరగబెట్టిన సీసం తెచ్చి పోసాను అనుకో, ఏం చేస్తావు అని అడిగితే ఏడుస్తానని చెప్తాడు. చూసావా, ఆ తేడా ఉంది, నీకు ఇంకా ద్వంద్వాలు ఉన్నాయి. ఆ ద్వంద్వం దాటితే కదా శివుడికి నువ్వు విషము ఇవ్వు, అమృతము ఇవ్వు, లేదా ఆరెంజ్ జ్యూసు అయినా ఇవ్వు, లేదా ఏదో సీసన్ కరగబెట్టిపోయి ఆయనకు అది ఇదేని రెండు లేవు, ఆ నిర్ద్వంద్వ స్థితికి నువ్వు వెళ్ళగలవా, ద్వంద్వాతీత స్థితికి? అప్పుడు నువ్వు అహం బ్రహ్మ అని చెప్పు. ఇప్పుడు ఇంకా ద్వంద్వాల్లోనే ఉన్నావు, ఆ త్రిపురాల్లోనే తిరుగుతూ ఉన్నావు. నేను అహం బ్రహ్మ అని ఏదో అక్కడ రాసి ఉన్నదని చెప్పి నువ్వు అనుకుంటే అయిపోయిందా? ఆ పరిస్థితి నువ్వు ప్రయత్నం చేయొద్దా అని ఏదో నేను చాలా చిన్నప్పుడు విన్నానో ఏంటో గుర్తులేదు, కానీ ఆ రకంగా పరమేశ్వరుడికి అది ఇదేం తేడా ఏమీ లేదు. ఆయన మనం అనుకుంటాం ఏమయ్యే వాళ్ళ ఆ దక్ష ప్రజాపతి స్పెసిఫిక్ గా ఆయన యాక్చువల్ గా చెప్తాడు ఈ పద్యాలు, నిజంగా ఎంత భావించి రాశారంటే మన పోతన గారు, వ్యాసుల వారు ఎంత బాగా రాశారో దానికి కనీసం 3 రెట్లు పైగా రాశారు మన పోతన గారు. అందులో మొత్తం తిడతాడు శివుణ్ణి, ఏమి ఆయన ఏమైనా అందం ఉందా, ఏమైనా ఉందా, భాములు వేసుకొని తిరుగుతాడు, ఏదో మట్టి మశానం పూసుకుంటాడు, ఏదో బూడిద పూసుకుంటాడు, డబ్బులున్నాయా, అదుందా ఇదుందా, ఎవడికి పుట్టాడో తెలీదు అని చెప్పి చాలా చెప్తాడు. శివుడి ముందే చెప్తాడు, శివుడికి మొహానే అంటాడు, అల్లుడే కదా అని చెప్పి. అయితే ఈయన లేస్తాడు, మొత్తం వింటాడు చివరి దాకా, ఒక చాలా పద్యాలు ఉంటాయి, సీజ పద్యాలు, అన్ని వింటాడు, విని లేస్తాడు, లేచి ఆ ఉత్తరయ్యం తీసి దులుపుకొని భుజం మీద వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అవుతారు, అంత మాట అంటివే పరమేశ్వరుని, అంత మాట అంటివే అని. ఇంటికి వెళ్ళినాక అడిగితే, ఏం మంచి పని చేసి మీరందరూ రోజు నన్ను చేసే స్తోత్రమే కదా ఇవాళ ఆయన చేశాడు అంటాడు ఈయన. ఆయన చేసిన తప్పేముంది, ఆయన స్తోత్రమే కదా చేశాడు, ఉన్న విషయమే చెప్పాడని. ఆయనకు అసలు ఏమి మనవాడని లేదు, పక్కవాడడం లేదు. నాలాంటి దక్షులు ఈశ్వరుణ్ణి కనుక్కోలేక ఈ రకంగా నిరీశ్వరంగా మాట్లాడినా కూడా, భగవంతుడు అంత చులకన చేసి చూసినా కూడా పట్టించుకోడు. నావాడం లేదు, పక్కవాడం లేదు, సుహృత్తు లేదు, విపక్షం లేదు ఆయనకి. అంతటి స్థితికి వెళ్ళగలిగితే కదా నేను బాగుపడేది. సదాశివం ఆ రకంగా నేను సదా ఎల్లప్పుడూ ఆ శివుణ్ణి భజించేది అహం నేను ఎప్పుడో కదా. మొత్తం అన్నిటిని ద్వంద్వాతీతంగా ఆయన నిర్ద్వంద్వుడు, నేను కనీసం నిర్ద్వంద్వంగా కాకపోయినా ద్వంద్వాతీత పరిస్థితికైనా నేను ఎప్పుడు వెళ్తానో కదా, ఆ సదాశివ స్థితికి నేను ఎప్పుడు వెళ్తానో తెలీదు. కనీసం అటువంటి సదాశివుణ్ణి నా మనసులో ఎప్పుడు ఉంచుకుంటే బాగుంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. దృశత్ విచిత్ర కల్పయోః భుజంగమౌక్తిక స్రజోః గరిష్ట రత్నలోష్టయోః సుహృద్ విపక్ష పక్షయోః తృణ అరవింద చక్షుషోః ప్రజా మహీమహేంద్రయోః సమప్రవృత్తిక కదా సదాశివం భజామ్యహం. ఆ రకంగా కనీసం నేను ఆ పరిస్థితికి నేను మొత్తం నిర్ద్వంద్వంగా వెళ్ళలేకపోయినా పర్వాలేదు, ద్వంద్వాతీత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా వెళ్ళలేకపోయినా పర్వాలేదు, కానీ కనీసం అటువంటి తేడా లేకుండా ఉన్న సదాశివుణ్ణి సదా భజించే అవకాశం వస్తే చాలు కదా నా జీవితానికి, నా బతుక్కి బాగుపడిపోతాను. కదా నిలింప నిర్జరీ నికుంజ కోటరేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిన్ వహన్ విలోలలోలలోచనో లలామ ఫాల లగ్నక శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం. అప్పుడు నిలింప నిర్జరి ఆకాశ గంగా
ఇక్కడ భూమి మీద పారుతూ ఉంటే, గంగా నది పారుతూ ఉంటే, ఆ గంగా నది పక్కన నికుంజము, ఒక ఏదో గుబురు ఉన్నది, పూల పొదరిల్లు. ఆ కోటరే అందులో వసన్ ఉంటూ అక్కడ ఒక చిన్న ఆశ్రమం గుడిసె లాంటిది వేసుకొని అక్కడ ఉండి, ఆ ఉండడం కూడా విముక్త దుర్మతి, దుర్మార్గమైన మతి, ఆలోచనలు లేకుండా విముక్తమై, నా మనసులో చెడు ఆలోచనలు లేకుండా సదా ఎల్లప్పుడూ శిరస్థ, తల మీద పెట్టుకున్న అంజలిని 2 చేతులు దోయిగించి నా తల మీద పెట్టుకొని ఆ చేతులని, ఆ అంజలిని ఆ రకంగా వహిస్తూ నేను విలోల లోల లోచనుణ్ణి, ఆ పాలభాగం మీద కదలాడుతూ ఉన్న ఆ కన్నులతో ఉన్న నా తండ్రిని, అక్కడే పైగా లలామ పాల లగ్నక, ఆ పాలభాగం మీద కదులుతూ ఉన్న ఆ జ్ఞాన నేత్రమనే కంటితో లోచన ఉన్న నా తండ్రిని మనసులో, పైగా నోటితోటి శివా శివా ఇతి, శివా అంటూ ఆ మంత్రాన్ని నేను సదా ఉచ్చరిస్తూ, నేను నేను సదా సుఖీ, ఎప్పుడు సుఖిస్తూ ఉండేటట్టు ఉండాలి. ఆ రకంగా భవామి, నేను సదా సుఖీ భవామి, ఎప్పుడు ఆ విధంగా సుఖిస్తుండాలి. ఏ విధంగా? ఒకటి, గంగా నది పక్కన ఒక చిన్న ఆశ్రమం కట్టుకొని, ఏదో నికుంజ కోటరం, ఒక చిన్న పూల పదరింటి లాంటి ఆశ్రమాన్ని కట్టుకొని, అందులో చెడు ఆలోచనలన్నిటిని వదిలేసి నా చేతులు తల మీద పెట్టుకొని ఆ విలోల లోచనుణ్ణి, ఆ ముక్కంటిని నా మనసులో పెట్టుకొని, ఈ దుర్మతులన్నీ పోతే అప్పుడు ఆయనే కదా అందులో ఉంటాడు. ఆయనని శివ అని నోటితోటి ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ సుఖాన్ని నేను సదా ఎప్పుడు అనుభవిస్తాను అని అనుకుంటున్నాను. ఇందులో 3 విషయాలున్నాయి. ఒకటి, నేను ఎక్కడున్నాను, గంగా నది పక్కన ఒక చిన్న గుడిసె లాంటిది వేసుకొని అందులో ఉన్నాను. అందులో అది ఒక విషయము. ఇక్కడ నా దుర్మతి, నా చెడు ఆలోచనల్ని తీసేసి ఆయనని నా మనసులో పెట్టుకున్నాను. కాబట్టి త్రికరణ శుద్ధి అంటాం కదా, 3 కరణాలతోటి. ఒకటి మనసు, మాట, ఒకటి శరీరం. కాబట్టి ఇక్కడ నా శరీరాన్నేమో గంగా నది పక్కన ఒక చిన్న ఆశ్రమంలో పెట్టుకున్నాను, ఒక సిద్ధమైన ప్రదేశంలో పెట్టాను. రెండోది, నా మనసుని శుద్ధి చేసుకున్నాను, అందులో ఆయననే నింపుకున్నాను. మూడోది, నా నోటితోటి కూడా శివ శివానే అనుకుంటున్నాను. కాబట్టి త్రికరణ శుద్ధిగా నేను నీ సుఖాన్ని, నువ్వు అనే నీ తత్వాన్ని అనుభవించి ఆ సుఖాన్ని నేను సదా అనుభవిస్తూ ఉండాలి. ఆ సుఖం నాకు కలగాలి అని కోరుకుంటున్నాను. త్రికరణ శుద్ధిగా నేను ఆ పని చెయ్యాలి, ఉత్తర్ కాదు. ఒకదాంతో నోటితోటి అనుకుంటూ శివ 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 అనుకుంటూ మనసులో ఇంకా నా కూతురు ఫోన్ చేయలేదే అని అనుకుంటూ కాకుండా, లేదా నేను నా బాడీ తీసుకెళ్లి టీవీ ముందు పెట్టి నా కళ్ళతోటి టీవీ చూసుకుంటూ నా మనసులో నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు, ఎప్పుడు వస్తుందో అనుకుంటూ నా నోటితో శివ 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 అనుకుంటే అది పని చెయ్యదు. నేను శివ అనుకుంటున్నప్పుడు నా మనసులో శివుడి తత్వం, ఆ విగ్రహము, ఆ పాలలోచనుడు నా మనసులో ఉండాలి. నా శరీరం కూడా అటువంటి ప్రదేశంలో ఉండాలి. నేను ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో ఒకటి చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ మనసుతోటి మాత్రం ఒకటి అనుకుంటూ కూర్చుంటే అది పని చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, అది నాకు ఆ సుఖం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నేను అట్లా చేయకూడదు. నేను ఉండడం ఒక మంచి ప్రదేశంలో ఉండి నా మనసులో కూడా నిన్ను పెట్టుకొని నా నోటితోటి కూడా నిన్ను అంటూ నేను ఆ సుఖాన్ని అనుభవించాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ కదా నిలింప నిర్జరి నికుంజ కోటరే వసన్, అదొకటి, అదెప్పుడో కదా అని అనుకుంటున్నాను. విముక్త దుర్మది సదా శిరస్థమంజలిన్మహన్, మళ్ళీ చేతులతోటి కూడా నా శరీరంతో చేతులు తల మీద పెట్టుకొని, పైగా విలోల లోల లోచన లలామ పాల లగ్నక, ఆయన మీద లగ్నమైన మనసు ఉండాలి. పైగా ఆ విధంగా శివ శివ అనుకుంటూ అదే పనిలో ఉండాలి నేను అని కోరుకుంటున్నాను. తర్వాత ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్థవం పఠన్ స్మరన్ భ్రువన్నరో విశుద్ధిమేతి సంతతం
హరే గురౌ సుభక్తిమాసు యాతి నా అన్యథాగతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. ఇమం ఈ యొక్క మనం ఇంతవరకు చదువుకున్న ఈ స్థవము, ఈ స్తోత్రము నిత్యము ఏవా ఎల్లప్పుడూ ఉక్తము అంటూ ఉండాలి నోటితోటి. అది ఎటువంటిది? ఉత్తమోత్తమం. అది ఉత్తమమే కాదు, ఉత్తమము దానికన్నా పైన ఉన్నది. ఇది ఉత్తమంలోనే ఉత్తమం ఇది. అటువంటి స్తవాన్ని నిత్యమేవా ఎప్పుడు ఉక్తమం అంటూ ఉండాలి నేను. అది ఎట్లా అంటే పఠన్ నోట్తోటి చదవాలి, స్మరణ్ మనసులో స్మరించుకుంటూ ఉండాలి, బ్రువన్ ఆ విషయమే అంటూ ఉండాలి, పఠిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి, అంటూ ఉండాలి. ఆ రకంగా చేస్తున్న మనిషి ఎవడైనా సరే వాడికి ఏం జరుగుతుంది అంటే విసిద్ధిమేతి సంతతం దీనివల్ల శుద్ధి జరుగుతుంది వాడి 3 త్రికరణాలు వాడికి శుద్ధి జరుగుతాయి. ముందు చిత్తశుద్ధి వస్తుంది వాడికి. సంతతం ఎల్లప్పుడూ అది అనుకుంటూ నిత్యం అనుకుంటూ ఉంటే సంతతం మనసు చిత్తము శుద్ధంగా ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ హరుడు మన పరమేశ్వరుడు ఆయన గురువు అయ్యి సుభక్తి చక్కటి భక్తిని ఆశు వెంటనే నాకు యాతి ఇస్తాడు. నేను ఆయన్నే మనసులో పెట్టుకుని ఆయన గురించే ఆలోచిస్తూ ఆయన్నే తలుచుకుంటూ ఆయన గురించే అంటూ మాట్లాడుతూ పక్కన వాడికి చెప్పుకుంటూ ఉంటే ఆ తండ్రి నా గురువు అయ్యి నా మనసులో చక్కటి భక్తిని, ఏదో రకం భక్తి కాదు, చక్కటి భక్తిని ఆశువుగా వెంటనే నాకు ఇస్తాడు. నా అన్యథాగతం నాకు వేరే దారి లేదు, నాకు వేరే అక్కడ కూడా లేదు, నాకు అనన్యము, నాకు ఈయన తప్ప నాకు ఇంకొకటి వేరేది లేనే లేదు, ఉండే అవకాశం కూడా లేదు. ఆ పరమేశ్వర పదార్థం ఒక్కటే, దాని నుంచి వచ్చిన ఈ విశ్వం కూడా ఆ పదార్థంలో భాగమే, నేను కూడా ఆ పదార్థమే. నాకు వేరే అన్యము లేదు, వేరే గతికి లేదు, నాకు అవసరం కూడా లేదు. నాకు కావాల్సింది ఆయన గురించిన మంచి భక్తి, కోరికలతో భక్తి కాదు, ఆయన గురించి ఆయనే నా కోరిక అయిన భక్తి నా మనసులో వెంటనే అది మేల్కోవాలి, అది అక్కడే ఉండాలి. పైగా విమోహనం, నాకు మోహం తొలగిపోవాలి, నాకు ఏ రకమైన మోహాలు ఉండకూడదు, ఇది మంచిగా ఇచ్చాడా అన్న డిస్క్రిమినేషన్ లేకుండా పోకూడదు, నాకు ఏ దిగ్భ్రమ కలగకూడదు, భ్రాంతి ఉండకూడదు. నా దేహం కూడా సుశంకరస్యమయమైపోవాలి, అది మంగళకరమైపోవాలి. నా శరీరం కూడా, నా చింతనం, నా ఆలోచనలు కూడా పరమ మంగళకరంగా ఉండాలి, నా శరీరం మంగళకరంగా ఉండాలి, నాకు మోహాలు పోవాలి, నాకు వేరే ఇంకేది అవసరం లేదు, నాకు వేరే గతి లేదు, నాకు అక్కర్లేదు, నాకు ఆ భక్తి కావాలి, ఆ పరమేశ్వరుడే నాకు గురువై ఇవన్నీ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్థవం పఠన్ స్మరన్ భ్రువన్నరో విసిద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాసు యాతి నాన్యథాగతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం అని ఇంతవరకు దాని ఫలశ్రుతి. పైన వరకు స్వామివారి తత్వము, ఇక్కడ ఆ ఫలశ్రుతి చెప్పుకున్నాము, ఇంకా కొంచెం ఉన్నది ఇక్కడ, అది కూడా చూసుకుందాము. పూజావసాన సమయే, మనం చేస్తున్న పూజ ఏదైనా సరే దాని అవసాన సమయంలో చివరన ఈ దశవక్త్ర గీతాన్ని 10 తలకాయలతో ఉన్నవాడు రాసిన ఈ పాటని ఎవడైతే శంభు పూజనం, ఈ సుఖములకు స్థానమై ఉన్నవాడు ఆయన యొక్క ఆ పూజ చేస్తున్న సమయంలో ఈ గీతాన్ని, దశవక్త్ర గీతాన్ని ప్రదోష సమయంలో పఠతి చదువుకుంటే తస్యా వాడికి స్థిరమైన, ఇవాళ ఉండి రేపోయేవి కాకుండా ఉండే రథము, గజేంద్రము, తురంగము, గుర్రము, వాటితోటి కలిసి ఉన్న లక్ష్మీ, ఆ ఐశ్వర్యమంతా సదా ఏవా ఎప్పుడు సుముఖంగా ఉంటుంది. ఆ రకంగా ఆ శంభు మొత్తము సుఖములకు మంగళములకు ఆ స్థానమై ఉన్న, నిలవై ఉన్న, ఆ ఆధారమై ఉన్న ఆ శంభు, అంటే సుఖములు, భూ అంటే ఆధారమైన ప్రదేశం, ఆయన దదాతి ఇస్తాడు, అది కూడా ఉత్తగీయడు, ప్రదదాతి చాలా గొప్పగా ఇస్తాడు. అది కూడా ఎట్లా ఇస్తాడంటే ఆ ఇచ్చే లక్ష్మి, నాకున్న ఐశ్వర్యము అంతా, ఆ విభూతి అంతా నాకు సుముఖంగా ఉంటుంది. నేను వాడుకోవడానికి లేకుండా ఉండేవి నాకెందుకు, నాకు సుముఖంగా ఉండే లక్ష్మి
నాకు ప్రదానం చేయగలిగిన శంభు నా మనసులో ఉండాలి అంటే ఈ దశవక్త్ర గీతాన్ని నేను రోజు చదువుకోవాలి. అయితే ఇందులో ఇక్కడ స్థిరమైన రథాలు, ఏనుగులు, గుర్రాలు, ఇవన్నీ ఏనుగులు గుర్రాలు తెస్తే నా ఇల్లే అసలు బుజ్జి ఇల్లు, అది కూడా 6th floor. వీటన్నిటిని గుర్రాలని, ఏనుగుల్ని, రథాలని నేను ఎక్కడ పెట్టుకుంటాను అనిపిస్తుంది. కానీ ఇక్కడ రథము అంటే నా శరీరము, గజము అంటే నా మనసు, బుద్ధి, ఇక్కడ తురంగాలంటే ఇంద్రియాలు. కాబట్టి నేను నా మనసు, నా బుద్ధి, నా ఇంద్రియాలు అవన్నీ చక్కగా స్థిరంగా మంచిగా ఉండాలి. అవి లక్ష్మీవంతంగా, నాకు శ్రేయస్సునిచ్చే రకంగా ఉండాలి. అవి నాకు సుముఖంగా ఉండాలి. నా శరీరము, నా మనసు, నా బుద్ధి, నా ఇంద్రియాలు అవన్నీ నా మాట వినాలి, నాతో పాటు ఉండాలి, నన్ను చెడుదారి పట్టించకుండా ఉండాలి. ఇటువంటివన్నీ ఆ శం ఆయన ఇవ్వగలడు. ఇది ఇంతకీ ఎవరు రాశారు అంటే ఈ దశవక్త్ర గీతం. ఈ 10 వక్త్రములు అంటే ముఖం ఉన్నవాడు. నేను రాసుకున్నాను. ఇది నేను ఎవరు అంటే నాకు 10 ముఖములు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలని 10 ఉన్నాయి నాకు. ఈ 10 బయటి వైపు చూస్తూ ఉంటాయి. వాటి ముఖములు అందుకే ఎప్పుడు ప్రకృతి వైపు ఉంటాయి. అటువైపు ఉన్నవి ఆ మొత్తం 10 విషయాలని నేను లోపలికి తిప్పి నిన్ను చూసుకోవాలి. ఆ రకంగా నిన్ను చూసుకోవడం కోసం అని చెప్పి నా రథము, నా శరీరము, నా మనసు, బుద్ధి, నా ఇంద్రియాలు అన్ని నాకు సుముఖంగా ఉండాలి. అటువంటి లక్ష్మి నాకు కావాలి, అటువంటి జ్ఞానం నాకు కావాలి. అందుకోసం అని చెప్పి నేను ఈ శంభు పూజనము, అందుకోసము ఈ పూజలు, దాంట్లో ఈ చివర్న ఈ గీతము చదువుకుంటున్నాను అని చెప్పుకుంటున్నాను. కాబట్టి పూజావసాన సమయే దశవక్త్ర గీతం యః శంభు పూజనం ఇదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తం లక్ష్మీం సదాయేవ సుముఖీం ప్రదదాతి శంభు అని చెప్పుకుంటున్నాము. ఇది శివతాండవ స్తోత్రం సంపూర్ణం. సర్వం శ్రీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.